గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలసిస్. ఈ రోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. ఈ డేట్ గుర్తుపెట్టుకోండమ్మా, 7th నవంబర్ 2021. ఎందుకు ఈ డేట్ చెప్తున్నానంటే 8th నవంబర్ 2021 నుంచి మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫీజు 7,000 అవ్వబోతుంది. చాలా మంది రిక్వెస్ట్ చేశారని చెప్పి ఇంకా 5,000 రూపీసే ఉంచడం అనేది జరిగింది ఫీజు. సో 7,000 అవ్వబోతుంది 8th నవంబర్ నుంచి. ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చెయ్యండి. సో మీకు కరెంట్ అఫైర్స్ కోర్సులో ఏం రావడం అనేది జరుగుతుంది, డైలీ అండ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఎవ్రీ డే అండ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా, అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ అనేది జరగడం అనేది జరుగుతుంది. హిందూలో కవర్ అవునటువంటి ఆర్టికల్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి అండ్ అదర్ మ్యాగజైన్స్, ఇంపార్టెంట్ సోర్సెస్ నుంచి ఆర్టికల్స్ మీకు శాంతి మేడం 4 సెషన్స్ తీసుకుంటారు, వీక్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ 2 సెషన్స్ పర్ వీక్ నేను తీసుకుంటానండి. 99% నేనే తీసుకుంటాను. ఒక ఎకానమీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ వస్తే సురేష్ సార్ కానీ, లేకపోతే అదర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అప్పుడప్పుడు వస్తారు. మాక్సిమం నేనే తీసుకుంటాను. సో నేను డిఫరెంట్ మ్యాగజైన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న మీకు యోజన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నిన్న చేశాను, లైవ్ క్లాస్ చేశాను. సో మెయిన్స్ ఓరియంటేషన్ లో అలాంటి ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఉంటుంది. సో మీకు అది శాంపుల్ వీడియో ఒకసారి పెట్టాము చూడండి. ఒకవేళ మీకు నిజంగా నచ్చినట్టయితే ప్లీజ్ ట్రై టు జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వండమ్మా. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ లో యోజన కానీ, కురుక్షేత్ర కానీ, అదర్ ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ లో ఇంపార్టెంట్ ప్రాబబుల్ గా నెక్స్ట్ మెయిన్స్ కి వచ్చేటటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానన్నమాట. అర్థమైందా? సో జాయిన్ అవ్వాలనుకుంటే 7893899553, ఇది ప్రత్యూష మేడం నెంబర్. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు, ఓన్లీ 5,000 కి మాత్రమే వస్తున్నటువంటి కోర్సు. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. చాలా మంది కరెంట్ అఫైర్స్ ని మాన్స్టర్ అనుకుంటారు, చాలా కష్టం అనుకుంటారు. వీఆర్ ట్రైంగ్ టు మేక్ కరెంట్ అఫైర్స్ ఈజీ ఫర్ యూ, రైట్? సో ట్రై టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. మరి ఇంకా మన ఫ్లాగ్షిప్ కోర్సెస్ గురించి ఒక్కసారి తెలుసుకొని మనం హిందూ అనాలిసిస్ లోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూడండి అన్న. సో మీకు స్పెషల్ వీక్, దివాళీ స్పెషల్ వీక్, స్పెషల్ ఫీజులు అనేవి మీకు వర్తిస్తున్నాయి. మన ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేసే ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ జస్ట్ 50,000 రూపీస్కే వస్తుంది మీరు సింగిల్ పేమెంట్ చేస్తే. ఆప్షనల్స్ ఇన్ఫినిటీ జస్ట్ 25,000 రూపాయలకే రావడం అనేది జరుగుతుంది మీరు సింగిల్ పేమెంట్ చేస్తే. ఆప్షనల్ ఇన్ఫినిటీలో మీకు 5 ఆప్షనల్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ చెప్తారు, ఆంథ్రపాలజీ సోషియాలజీ నేను చెప్తాను, తెలుగు లిటరేచర్ లాంచ్ చేస్తున్నాం. కొత్త బ్యాచ్ అనేది నవంబర్ 10th నుంచి మీకు మొదలవ్వడం అనేది జరుగుతుంది. సీతాపతి సార్, సో పిహెచ్డి చేసినటువంటి ఆయన, అండ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ప్రొఫెసర్, తెలుగు ప్రొఫెసర్. సో చాలా డీటెయిల్డ్ గా క్లాసెస్ తీసుకుంటారు. మీరు శాంపుల్ వీడియోస్ ఒకసారి చూడొచ్చు. ఆంథ్రపాలజీ సోషియాలజీ నేను చాలా కాంప్రహెన్సివ్ గా హ్యాండిల్ చేస్తానండి. సో వి టీచ్ అవుట్ ఆఫ్ ప్యాషన్. సో మంచి నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, మంచి కేర్ అనేది ఉంటుంది. సో వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. బేసిక్స్ నుంచి కంప్లీట్ గా డీటెయిల్డ్ గా చెప్పడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ 12,000 అండి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇప్పటికే ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే లెట్ మీ కంగ్రాచులేట్ యూ ఆల్, బికాజ్ ఎన్సీఆర్టీస్ ద్వారానే మీకు బేసిక్స్ అనేవి బిల్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ యువర్ బేసిక్స్ ఇన్ ఎ వెరీ కాంప్రహెన్సివ్ వే. ట్రస్ట్ మీ, ఎందుకంటే మేము వర్డ్ టు వర్డ్, ఒక్క వర్డ్ కూడా మిస్ చేయకుండా డీటెయిల్డ్ గా హ్యాండిల్ చేస్తున్నాం ఎన్సీఆర్టీస్ ని. సో ఎవరైనా ఇంకా తీసుకోకపోతే 12,000 రూపీస్కే మీరు చక్కగా సింగిల్ పేమెంట్ చేస్తే వస్తుంది. జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ ఎనీ సబ్జెక్ట్ రికార్డెడ్ 5,000 రూపీస్ మాత్రమే. ముఖ్యంగా హిస్టరీ రికార్డింగ్ మీరు చక్కగా తీసుకోవచ్చండి. అండ్ అదర్ సబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు. హిస్టరీ నేను హ్యాండిల్ చేస్తాను. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కలిపి జస్ట్ 5,000 రూపాయలకే రావడం అనేది జరుగుతుంది. మంచి నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎకానమీ మీరు రికార్డెడ్ తీసుకోవాలన్న 5,000, ఎథిక్స్ రికార్డెడ్ తీసుకోవాలన్న 5,000, లేకపోతే జాగ్రఫీ తీసుకోవాలన్న 5,000, ఏ రికార్డెడ్ పాలిటీ తీసుకోవాలన్న 5,000. జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్, అన్ని కోర్సులు కూడా మన ఇన్స్టిట్యూట్ లో లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ ఫీజు కూడా 7th నవంబర్ వరకే ఉంటుంది. తర్వాత ఫీజులు అనేవి మళ్ళీ యథాస్థాయికి వచ్చేస్తాయి. 8,000, 10,000 స్థాయికి వచ్చేస్తాయి. రికార్డెడ్ అయితే 8,000 అయిపోతుంది, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 10,000 అయిపోతుంది. సో వీలైతే ఈ నెంబర్కి 7893899553కి ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. సో నువ్వు స్టూడెంట్ సెంటర్కి అప్రోచ్ ఉంటుందమ్మా. బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఒక్కటైతే చెప్తున్నాను, తెలుగు స్టేట్స్ లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ అనుకుంటారు కదా, ఆ ఇన్స్టిట్యూట్ తోనే మన ఇన్స్టిట్యూట్ ని కంపేర్ చేయండి. టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి. బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి అర్థమయ్యేటట్టు చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు కేర్ అనేది కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు ఫీజ్ అనేది కంపేర్ చేయండి, వ్యాలిడిటీ అనేది కంపేర్ చేయండి. అన్ని కంపేర్ చేసి మీరు కన్విన్స్ అయిన తర్వాతనే మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్ అమ్మా. సో
ఇప్పుడు మనం హిందూ అనాలిసిస్ లో ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి. వరల్డ్ లీడర్స్ ప్లెడ్జ్ టు సేవ్ ఫారెస్ట్, కట్ మీథేన్ ఎమిషన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మాట్లాడుకుంటాం. అండ్ దాంతోపాటు జిఎస్ పేపర్ 2 ఇంటర్ గవర్నమెంటల్ కన్వెన్షన్స్ లో కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ డిస్కస్ చేసే ముందు ఒక్క చిన్న మాటమ్మా, మన హిందూ అనాలిసిస్ వెనక కానీ లేకపోతే మన ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా చాలా ఎఫర్ట్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా ప్రిపరేషన్ టైం ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్ అండ్ అవర్ హార్డ్ వర్క్, ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్ అండ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోండి, ఒకవేళ మన ఛానల్లో పెట్టేటటువంటి వీడియోస్ వాళ్ళకు కూడా ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే. ఓకేనా? సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 అంటే ఏంటో అర్థం కావాలి. సో చాలా సార్లు న్యూస్లోకి రావడం అనేది జరుగుతుంది, ఇంకొక 1 వీక్ కూడా ఇదే న్యూస్లో ఉండడం అనేది జరుగుతుంది. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చాలా సార్లు నేర్చుకున్నాం, కానీ ఈ రోజే కొత్తగా చూసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, పాపం వాళ్ళు మరి ఇబ్బంది పడతారు కదా. సో మళ్ళీ ఒకసారి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ గురించి తెలుసుకుందాం. చాలాసార్లు ఒక 5 టైమ్స్ ఇప్పుడు విన్నారు. సో ఒకవేళ ఆల్రెడీ వినేసిన వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు ఉంటే ఒక 20 మినిట్స్ 19 మినిట్స్ అలా స్కిప్ చేయండి. స్కిప్ చేసిన తర్వాత ఈ ఆర్టికల్లో ఏవైతే మ్యాటర్ చెప్పారో, ఇనిషియేటివ్స్ ఏవైతే తీసుకొచ్చారో దాన్ని నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్గా. జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. మనకి అరౌండ్ 18th సెంచరీ ఏం మొదలైంది? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. పారిశ్రామిక విప్లవం ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరిగింది. అండ్ ఇన్ దోస్ టైమ్స్ ఎవ్రీ కంట్రీ హ్యాడ్ అన్ అబ్జెషన్ టువర్డ్స్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ మీన్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పి చాలా అనుకున్నారు. ప్రతి కంట్రీ దే వాంటెడ్ టు బికమ్ డెవలప్డ్. ఇన్ దట్ ప్రాసెస్ ప్రతి కంట్రీ ఆల్ ద రిసోర్సెస్ దట్ దిస్ ప్లానెట్ హ్యాస్ గివెన్ టు అస్, మన తాలూకా భూమి మనకి ఇచ్చినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలుపెట్టారు. సో ప్రకృతికి మనం ఏమైనా భంగం కలిగిస్తే అది ఊరుకుంటుందా? అది మన మీద రివెంజ్ తీర్చుకుంటుంది. సో రిసోర్సెస్ ఎప్పుడైతే డెప్లీట్ అవ్వడం అనేది జరిగిందో, ఈ క్లైమేట్ ప్యాటర్న్స్ అండ్ వెదర్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని చేంజెస్ అనేవి రావడం అనేది జరిగింది. దట్ గేవ్ రైజ్ టు ఏ న్యూ కాన్సెప్ట్ కాల్డ్ క్లైమేట్ చేంజ్. సో ఇప్పుడు దేశాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, లేకపోతే డిఫరెంట్ సెక్షన్స్కి అతీతంగా అందరికీ, మానవాళి మొత్తానికి ఉన్నటువంటి ఏకైక ఎనిమి ఏంటి అంటే, శత్రువు ఏంటి అంటే క్లైమేట్ చేంజ్. సో ఈ క్లైమేట్ చేంజ్కి మెయిన్ కారణం ఏంటి సార్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పి తేలడం అనేది జరిగింది. వాట్ ఆర్ దీస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ సార్? గ్యాసెస్ దట్ ట్రాప్ హీట్ ఇన్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండి. భూ వాతావరణంలో సౌర్య ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో దాన్ని కట్టిపెట్టి ఉంచేసేటటువంటి గ్యాసెస్ ని మనం ఏమంటాం? గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. సపోజ్ CO2, కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది? సూర్యుడి నుంచి భూమి మీదకి వచ్చేటటువంటి వేడిమి ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో దాన్ని ఎర్త్స్ అట్మాస్ఫియర్లోనే, భూ ఆవరణంలోనే అంటిపెట్టేస్తుంది, భూ వాతావరణాన్ని దాటనివ్వదు. అండ్ కార్బన్ మోనాక్సైడ్, ఇవన్నీ మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్ ఫర్ క్లైమేట్ చేంజ్. అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎందుకు పెరుగుతున్నాయంటే ఏం తేలడం అనేది జరిగింది? ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ అని చెప్పి తేలడం అనేది జరిగింది. అంటే మానవ సంబంధిత, మనిషి మ్యాన్ మేడ్ కాజెస్ అని చెప్పి మనకి తేలడం అనేది జరిగింది. సో అప్పుడు ఏమనుకున్నారు? సో ఈ క్లైమేట్ చేంజ్ మీద పోరాడడం అనేది అత్యావశ్యకము అని చెప్పి, సో ఆల్ ద నేషన్స్ ఏవైతే ఉన్నాయో దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ న్యూ కాన్సెప్ట్స్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి. ఎకనామిక్ డెవలప్మెంట్ ఒక్కదాని మీద అబ్సెషన్ ఉండేదని చెప్పుకున్నామా? ఎకనామిక్ డెవలప్మెంట్ నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు, అంటే ఫ్యూచర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఫ్యూచర్ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్, ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేవి కాంప్రమైజ్ అవ్వకుండా ప్రెజెంట్ జనరేషన్స్ లో మనం డెవలప్ అవ్వడం, అంటే రిసోర్సెస్ ని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయకుండా రిసోర్సెస్ ని బెటర్ గా మేనేజ్ చేసుకుంటూ డెవలప్ అయితే అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి కొత్త కాన్సెప్ట్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అనేటటువంటి కొత్త కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. దానిలో భాగంగానే 1972లో యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి ఒక కొత్త ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అని చెప్పి అంటారు. సో ఈ 1972లో స్టార్ట్ అయినటువంటి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ దాంతోపాటు వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్,
ప్రపంచ వాతావరణ శాఖ ఏదైతే ఉంటుందో వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్యానెల్ ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఏంటండి ఆ ప్యానెల్? ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఐపీసీసీ. రీసెంట్ గా ఐపీసీసీ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది, మనం దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఐపీసీసీని 1988లో ఇది చేశారండి, 1988లో ఫామ్ చేశారు. ఎందుకంట ఈ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ఏంటి, క్లైమేట్ చేంజ్ యొక్క కన్సిక్వెన్సెస్ ఏంటి, క్లైమేట్ చేంజ్ ని ఎలా రెస్పాండ్ అవ్వాలి, క్లైమేట్ చేంజ్ మీద ఎలా ఫైట్ చేయాలి, ఇలాంటి విషయాలు చెప్పండి అని చెప్పి ఒక ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ శాఖ వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో వీళ్ళు ఐపీసీసీ ప్యానెల్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం సో ఎన్విరాన్మెంట్స్ కన్జర్వేషన్ కి వరల్డ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ ఇది పెద్ద శత్రువు ఉంది కదా, ఎనిమి ఉంది కదా, దీంతో ఫైట్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ అనేది అవసరం. సో అందుకే ఒక కొత్త ఫ్రేమ్వర్క్ తో ముందుకొద్దాం అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది ఇన్ 1992. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వాజ్ సైన్డ్ ఇన్ 1992 డ్యూరింగ్ ఎర్త్ సమిట్. ఎర్త్ సమిట్ ఎక్కడ జరగడం అనేది జరిగింది? బ్రెజిల్లో జరగడం అనేది జరిగింది. దీన్ని రియో సమిట్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. దీని ఫార్మల్ నేమ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఇట్ వాస్ ఆల్సో నోన్ యాజ్ ఎర్త్ సమిట్. ఎప్పుడంటే 1992లో ఈ సైన్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ మార్చ్ 21, 1994. దీన్ని మొత్తం ఎన్ని కంట్రీస్ రాటిఫై చేయడం అనేది జరిగింది అంటే, సైన్ చేయడం అనేది, రాటిఫై అంటే ఆమోదించడం అనేది జరిగింది అంటే 197 కంట్రీస్ దీన్ని ఆమోదించడం అనేది జరిగింది. సో మార్చ్ 21, 1994లో ఇది ముందుకు రావడం అనేది జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క ఆర్టికల్ 2, ఈ ఫ్రేమ్వర్క్ లో ఉండేటటువంటి ఆర్టికల్ 2 ఏం చెప్తుంది అంటే, ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏంటి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. All the parties that have ratified this United Nations Framework Convention on Climate Change will meet annually. ఒక దగ్గర మీట్ అవుతాయి ప్రతి సంవత్సరం. దాన్నే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నారు. సో ఆ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లో భాగంగా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. మనం ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎక్కడ జరగడం అనేది జరిగింది? COP1. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ బెర్లిన్, జర్మనీ, 1995, 1995లో జరిగింది. అండ్ 1997 వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, థర్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. దీన్ని క్యోటో ప్రోటోకాల్ అని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్యోటో ప్రోటోకాల్ వాజ్ సైన్ డ్యూరింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3, 1997లో సైన్ అవ్వడం అనేది జరిగింది. సో క్యోటో ప్రోటోకాల్ ఈజ్ ఆల్ అబౌట్ రెడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్స్ అండి, టు కట్ కార్బన్ ఎమిషన్స్, రైట్. దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. క్యోటో ప్రోటోకాల్లో భాగంగానే ఒక కొత్త కాన్సెప్ట్ అనేది రూపుదిద్దుకోవడం అనేది జరిగింది, దట్ ఈస్ కార్బన్ మార్కెట్స్ ఆర్ కార్బన్ ట్రేడింగ్ అని కూడా అంటారు. దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఏంటి కార్బన్ ట్రేడింగ్, ఏంటి దీని సంగతి, ఇంక ఈజీగా అర్థమైపోతుంది, పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇండియాలో జరిగినటువంటి ఓన్లీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏంటి అంటే 2002లో COP8 జరగడం అనేది జరిగింది న్యూఢిల్లీలో. దీనిలో ఢిల్లీ డిక్లరేషన్ అనేది సైన్ అవ్వడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నీడ్ ఫర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫర్ మిటిగేటింగ్ క్లైమేట్ చేంజ్. అర్థమైందా? సో పూరెస్ట్ కంట్రీస్ కి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి క్లైమేట్ చేంజ్ కి తో పోరాడడంలో అనే విధంగా ఒక డిక్లరేషన్ అనేది సైన్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ 2007 వెరీ వెరీ ఇంపార్టెంట్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 13. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ బాలి, ఇండోనేషియా. ఇక్కడ పార్టీస్, ఆల్ ద పార్టీస్, కాన్ఫరెన్స్ ఎవరైతే హాజరవ్వడం అనేది జరిగిందో దే అగ్రీడ్ అపాన్ బాలి రోడ్ మ్యాప్ ఆర్ బాలి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాని మీద సైన్ చేయడం అనేది జరిగింది టు మిటిగేట్ క్లైమేట్ చేంజ్ అండి. క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్టడి చేయడం కోసం. దిస్ ప్లాన్ హ్యాస్ 5 మెయిన్ కేటగిరీస్. ఒకటి షేర్డ్ విజన్, మిటిగేషన్, అడాప్టేషన్, టెక్నాలజీ అండ్ ఫినాన్సింగ్. అర్థమైందా? వీటి గురించి సైన్ చేయడం అనేది జరిగింది. 2011లో వెరీ వెరీ ఇంపార్టెంట్, డర్బన్లో సైన్ అవ్వడం అనేది, డర్బన్లో అవ్వడం అనేది జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 17.
రైట్. అండ్ నెక్స్ట్ 2015లో చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21, ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్. సో ఇందులో ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో, గ్లోబల్ టెంపరేచర్ వెల్ బిలో 2 degrees సెంటిగ్రేడ్ అబౌవ్ ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్. ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో దానికంటే 2 degrees సెల్సియస్ కంటే ఎక్కువ పెరగకూడదు. సపోజ్ యావరేజ్ టెంపరేచర్ బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సపోజ్ 20 degrees సెల్సియస్ ఉందనుకోండి. సో ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉండాలి అంటే 22 degrees సెల్సియస్ కంటే పెరగకూడదు అనే విధంగా ఒక ఇది తీసుకోవడం అనేది జరిగింది. ఇంకా ఇదైతే 21.5 degrees సెల్సియస్ తక్కువకే లిమిట్ చేయాలి యావరేజ్ టెంపరేచర్ రైజ్ ఏదైతే ఉంటుందో అని చెప్పడం అనేది జరిగింది. రైట్. సో 2015 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ప్యారిస్ డీల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. అండ్ రీసెంట్గా 2019లో జరగడం అనేది జరిగింది COP25, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 25. ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ మాడ్రిడ్, స్పెయిన్. క్లైమేట్ అర్జెన్సీ గురించి చాలా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది, మాట్లాడడం అనేది జరిగింది. 2020లో క్లైమేట్ మనకి మన తాలూకా COVID-19 వల్ల క్యాన్సిల్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు 2021లో COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 యూకేలో ఉన్నటువంటి గ్లాస్గోలో జరగబోతుంది. ఎప్పటి నుంచి? అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 మధ్యలో. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, దిస్ ఇస్ ద 26th మీటింగ్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. వాట్ ఈస్ దిస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్? గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎప్పుడు సైన్ అయింది? 1992లో సైన్ అయింది. ఎప్పుడు రాటిఫై అవ్వడం అనేది జరిగింది? 1994లో రాటిఫై అవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎప్పుడు జరగడం అనేది జరిగింది? మనకి 1995లో జరగడం అనేది జరిగింది. ఎక్కడ? బెర్లిన్, జర్మనీ. అర్థమైందా? క్యోటో ప్రోటోకాల్ 1997, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్యోటో ఈజ్ అ సిటీ ఇన్ జపాన్, రైట్, టు మిటిగేట్ ఎమిషన్స్. క్యోటో ప్రోటోకాల్లో భాగంగా కొత్త కాన్సెప్ట్ ఏది వచ్చిందని చెప్పుకున్నాం మనం? కార్బన్ ట్రేడింగ్ లేదా కార్బన్ మార్కెట్స్ అనేటటువంటి కొత్త ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. సో దాని గురించి తెలుసుకునే ముందు ఒకసారి COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 ఏదైతే ఉంటుందో దీని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. రీసెంట్గా మనకి IPCC వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. IPCC అంటే ఏంటి? ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. వీళ్ళు ఒక రిపోర్ట్తో ముందుకు వచ్చారు. ఈ రిపోర్ట్ అనేది ఏం చెప్తుంది? అసెస్మెంట్ రిపోర్ట్. ఎర్త్ యొక్క క్లైమేట్ ఏదైతే ఉంటుందో అది సమూలంగా మారబోతుంది. ముఖ్యంగా హీట్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా పెరగనున్నాయి. డ్రాట్స్, కరువు కాటకాలు ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరగనున్నాయి. ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఏదైతే ఉంటుందో, విపరీతమైనటువంటి వర్షపాతం ఏదైతే ఉంటుందో అది మనం చూడబోతున్నాం. సీ లెవెల్ రైజ్ ఏదైతే ఉంటుందో, మనకి సముద్ర మట్టం ఏదైతే ఉంటుందో అది కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది అని IPCC రిపోర్ట్ అనేది చెప్పడం అనేది జరిగింది. హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకోవడం కూడా దాని గురించి జరిగింది. సో ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత వస్తున్నటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ కాబట్టి 26 కాబట్టి ఇది చాలా చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది. వాట్ ఆర్ డిఫరెంట్ గోల్స్ ఆఫ్ COP26? ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26లో అడ్రస్ చేయబోతున్నటువంటి డిఫరెంట్ గోల్స్ ఏంటి? మొదటి గోల్ ఏంటి అంటే నెట్ జీరో ఎమిషన్స్ బై 2050. మిడ్ సెంచరీ కల్లా నెట్ జీరో ఎమిషన్స్ అనేవి అచీవ్ చేయాలి. ఈ నెట్ జీరో ఎమిషన్స్ అని వింటాం. వాట్ ఈస్ దిస్ నెట్ జీరో ఎమిషన్స్ సార్ అంటే పూర్తిగా కార్బన్ ఎమిషన్స్ ని కట్ చేయడమా అంటే కాదండి. ఎంతైతే ఒక కంట్రీ కార్బన్ ని ఎమిట్ చేస్తుందో అంతే ఒక కంట్రీ అబ్జార్బ్ చేసుకునేటట్టు చేయడం, కార్బన్ సింక్స్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే కార్బన్ సింక్స్ అంటే ఫారెస్ట్ ఏవైనా ఏర్పాటు చేయడం కానీ, ఈ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంతైతే ఒక కంట్రీ ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుందో అంతే ఒకవేళ అబ్జార్బ్ చేసుకుంటే దాని నెట్ జీరో ఎమిషన్స్ అని అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో 2050 కల్లా ఇది రీచ్ అవ్వాలి. అండ్ దాంతోపాటు 2030కి అంబిషియస్ ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెట్టుకోవాలి అనే విధంగా దీనిలో ఇది చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఈ నెట్ జీరో ఎమిషన్స్ కి ఇది అచీవ్ చేయడానికి కావాల్సినటువంటి డిఫరెంట్ పనులు అనేవి, మెజర్స్ అనేవి తీసుకోవడం అనేది జరిగాయి. అంటే రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెంచడం కానీ, రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్, హైడ్రోజన్ ఎనర్జీలో కానీ వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెంచడం కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి స్విచ్ అవ్వడం ఏదైతే ఉంటుందో, ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడం కానీ, డిఫారెస్టేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్టైల్ చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేయాలి. దాంతోపాటు ఫేజింగ్ అవుట్ కోల్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఆపాలి. కోల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మూత కూడా ముయ్యాలి. సో ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా టార్గెట్ చేయడం అనేది జరిగింది.
రెండవ ఇంపార్టెంట్ గోల్ ఏంటంటే అడాప్టేషన్. అడాప్టింగ్ అంటే ఏంటి అంటే పలానా దానికి తగినట్టుగా అడాప్ట్ అవ్వడం, తగినట్టుగా మారడం, మార్పు చెందడం ఏదైతే ఉంటుందో దాన్ని అడాప్టేషన్ అంటాం. క్లైమేట్ చేంజ్ మన ముందున్నటువంటి పెద్ద సవాల్. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. మనం ఏం చేసినా క్లైమేట్ చేంజ్ అనేది మన మీదకి ముసురుకుంటూ రావడం అనేది జరుగుతుంది, ఆవరిస్తూ రావడం అనేది జరుగుతుంది. మనం చేయాల్సిందంతా ఏంటి? క్లైమేట్ చేంజ్ కి అడాప్ట్ అయ్యేటట్టు చూడడం, మన న్యాచురల్ ఎకోసిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెడీ చేయడం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజైలెంట్ గా మార్చడం, స్ట్రాంగ్ గా మార్చడం, దేన్నైనా ఎదుర్కొనేటట్టు మార్చడం. రేపు పొద్దున రాబోతున్నటువంటి లైవ్లీహుడ్ లాసెస్ కానీ, లైఫ్ లాస్ కానీ, హోమ్ లాస్ కానీ వీటన్నింటికి తట్టుకునేటట్టు నిలబడగలగడం. సో అది అడాప్టేషన్. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ మూడవది ఏంటి అంటే మొబిలైజ్ ఫినాన్స్. ఏ పని చేయాలన్నా అది మంచి పనైనా చెడ్డ పనైనా ఏం కావాలండి? డబ్బు అనేది తప్పకుండా కావాలి. సో ఫినాన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మొబిలైజ్ తప్పకుండా చేయాలి. డెవలప్డ్ కంట్రీస్ మస్ట్ మేక్ గుడ్ ఆన్ దేర్ ప్రామిస్ టు మొబిలైజ్ అట్లీస్ట్ $100 billion. క్లైమేట్ ఫినాన్స్ పెర్ ఇయర్, సంవత్సరానికి $100 billion ప్లెడ్జ్ అనేది తప్పకుండా చేయాలి డెవలప్డ్ కంట్రీస్. సో ఫోర్త్, టీమ్ వర్క్, వర్కింగ్ టుగెదర్. సో క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది శత్రువు అన్నాం కానీ పలానా మగవాళ్ళకే శత్రువు, ఆడవాళ్ళకే శత్రువు, లేకపోతే పలానా అమెరికాకే శత్రువు, లేకపోతే పలానా చైనాకే శత్రువు అన్నామా? అనలేదు. మొత్తం మానవాళి మొత్తానికి ఇది పెద్ద శత్రువు. ఈ ముంచుకొస్తున్నటువంటి ఉపద్రవం ఏదైతే ఉంటుందో దానితో పోరాడాలి అంటే ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కలిసికట్టుగా ప్యారిస్ క్లైమేట్ డీల్, మనకి COP21లో ఏర్పాటు చేసినటువంటి ఈ డిఫరెంట్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వడానికి ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ కంట్రీ డెవలప్మెంట్ మాత్రమే చూసుకోకుండా దేని వైపు అడుగులు వేయాలి? సో క్లైమేట్ యాక్షన్ వైపు తప్పకుండా అడుగులు అనేవి వేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ COP26. సో మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు ఆ డయాగ్రామ్ గీసారనుకోండి, మీ ఆన్సర్ అనేది చాలా బెటర్గా తయారవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమైందా? అందుకే ఇలా డయాగ్రామ్ రూపంలో నేను చెప్పడం అనేది జరిగింది. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను వాట్ ఈస్ COP26 అని. ఇప్పుడు మనం ఇది కూడా తెలుసుకున్నాం, నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఒకసారి కార్బన్ ట్రేడింగ్ లేదా కార్బన్ మార్కెట్స్ గురించి తెలుసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్. కార్బన్ మార్కెట్స్ లేదా కార్బన్ ట్రేడింగ్ ఎవాల్వ్డ్ ఇన్ డ్యూరింగ్ క్యోటో ప్రోటోకాల్, దట్ ఈస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3rd అండి. అప్పుడు ఇది ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. ఒకసారి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో మనం కార్బన్ మార్కెట్స్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాం, చూడండి. సపోజ్ ఇండియా ఉంది, సపోజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది అనుకోండి ఒక ఎగ్జాంపుల్. ఇండియాకి అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఒక టార్గెట్ ఇస్తారు, మీరు సంవత్సరంలో కార్బన్ ఎమిషన్స్ అనేవి ఇంత మాత్రమే చేయాలి. సపోజ్ 100 tons ఆఫ్ CO2 ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీరు ఎమిట్ చేయాలి అన్నారు అనుకోండి. ఇద్దరికి టార్గెట్ ఎంత? 100 tons ఆఫ్ CO2. ఎవరండి ఇస్తారు దీన్ని? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది, ఈ టార్గెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇండియా అనేది మనకి రీసెంట్గా చాలా మెజర్స్ తీసుకుంటుంది క్లైమేట్ యాక్షన్ పైన. మనకి ఎలక్ట్రిక్ కార్స్ వైపు వెళ్తున్నామా? ఎలక్ట్రిక్ కార్స్ మనకి ఇదేదైతే ఉంటుందో అది తీసుకురావడం అనేది జరిగిందా? మనకి ఓల్డ్ వెహికల్స్ మీద ఒక పాలసీ కూడా రీసెంట్గా తీసుకురావడం అనేది జరిగింది, హైడ్రోజన్ పాలసీ తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు రీసెంట్గా మనం ఎథనాల్ బ్లెండింగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో పెట్రోల్లో మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ ఎథనాల్ బ్లెండ్ చేయడం వల్ల ఎమిషన్స్ తగ్గుతాయని మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు మనం ఇంకేం మాట్లాడుకున్నాం? క్లైమేట్ యాక్షన్, మనకి రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఇండియా అనేది పెట్టుబడులు అనేది ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తుంది. ఇవన్నీ మనం మాట్లాడాం. ఇండియా ఇన్ని చేసింది కాబట్టి 100 tons ఆఫ్ CO2 ఎలోడ్ ఎమిషన్స్ ఎంత? 100 tons ఆఫ్ CO2. ఇది కాకుండా ఇండియా సపోజ్ ఒక 60 tons మాత్రమే ఎమిట్ చేసింది అనుకోండి. ఇండియా ఇస్ పెర్ఫార్మింగ్ బెటర్ అపాన్ క్లైమేట్ చేంజ్, అవునా కాదా? క్లైమేట్ యాక్షన్ మీద ఇండియా బెటర్గా పెర్ఫార్మ్ చేస్తుందని అర్థం. సో మామూలుగా UNFCCC వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈచ్ టన్, ఒక టన్కి ఒక సర్టిఫికెట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, ఒక కార్బన్ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కార్బన్ క్రెడిట్ సర్టిఫికెట్ అంటారు. అర్థమైందా? సో ఇప్పుడు ఇండియా దగ్గర ఎంత మిగిలిపోయి ఉన్నాయి అంటే 40 కార్బన్ క్రెడిట్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. అర్థమైందా?
సో ఇక్కడ యుఎస్ఏ ఉంది. యుఎస్ఏ ఇవేవి చేయట్లా, ఇవేమి ఆచరించట్లా, ఎలక్ట్రిసిటీ వైపు ఇదవ్వట్లా, రెన్యూబుల్ ఎనర్జీ వైపు ఇదవ్వట్లా, డిఫారెస్టేషన్ మీద చెక్ పెట్టట్లా. సో ఇలా కోల్ కంటిన్యూస్ గా వాడడం అనేది జరుగుతుంది. యుఎస్ఏకి ఇచ్చినటువంటి 100 tons ఆఫ్ CO2లో యుఎస్ఏ అనేది ఎక్స్ట్రా వాడింది అనుకోండి, సపోజ్ 160 tons వాడింది అనుకోండి, 160 tons ఆఫ్ CO2 ఎమిట్ చేసింది అనుకోండి, ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేయాలి, తప్పకుండా మిగిలిన 60 కార్బన్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయి, సర్ప్లస్ ఎంత వాడేశారు, 60 వాడేశారు కదా, ఈ 60 tons కోసం 60 కార్బన్ క్రెడిట్స్ అవుతాయా, అవి తప్పకుండా ఈ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర నుంచి తీసుకోవాలి. ఎవరైతే కంట్రీస్ బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తున్నారో, ఇండియా దగ్గర 40 సర్ప్లస్ ఉంది కార్బన్ క్రెడిట్స్, మనకి ఇక్కడ 60 మైనస్, వీళ్ళకి 60 కార్బన్ క్రెడిట్స్ కావాలి. ఇండియా 40 కార్బన్ క్రెడిట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అందుతుంది. సో ఈ మనీ ఏమవుతుంది, ఇండియాకి ఇన్సెంటివ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇండియా ఇన్ని యాక్షన్ తీసుకునేందుకు, క్లైమేట్ చేంజ్ మీద బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తున్నందుకు ఇండియాకి ఇన్సెంటివ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇండియా నెక్స్ట్ ఇయర్ కూడా బెటర్ గా పెర్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అర్థమైందా? క్లైమేట్ యాక్షన్ ఏదైతే ఉంటుందో దాని గురించి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కార్బన్ మార్కెట్స్ అండ్ కార్బన్ ట్రేడింగ్. దీన్ని కార్బన్ ఆఫ్సెట్ అని కూడా అంటారు, అంటే కార్బన్ బ్యాలెన్సింగ్ అని కూడా అంటారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను వాట్ ఐ హ్యావ్ సెట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఒకసారి మరి ఆర్టికల్లో ఏం చెప్పారో చెప్తాం, జాగ్రత్తగా వినండి. చూడండి నాన్న, న్యూస్లోకి ఏమొచ్చిందంటే, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది యూకేలో ఉన్నటువంటి గ్లాస్గోలో మొదలవ్వడం అనేది జరిగింది. అక్కడ ప్రపంచ దేశాల లీడర్స్ ఎవరైతే ఉన్నారో నాయకులందరూ కలిసి మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అండ్ దే ప్లెడ్జ్ టు స్టాప్ డిఫారెస్టేషన్ వాళ్ళు స్టాప్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అండ్ దాంతోపాటు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తగ్గించాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ దిస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ ద గ్యాసెస్ దట్ ట్రాప్ హీట్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్. భూ వాతావరణంలో ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో, వేడి ఏదైతే ఉంటుందో దాన్ని ట్రాప్ చేయగలిగేటటువంటి గ్యాసెస్ ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. There were many examples for these greenhouse gases. Suppose CO2 is a greenhouse gas, carbon monoxide is a greenhouse gas, methane CH4 is a greenhouse gas. So ఇలా చాలా greenhouse gases కి examples అనేవి ఉండడం అనేది జరిగింది. అండ్ మీథేన్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్. దీన్ని ముఖ్యంగా మీథేన్ ని బై 2030 కల్లా చాలా వరకు తగ్గిద్దామని చెప్పి అనుకుంటున్నారండి. అరౌండ్ 30% మీథేన్ ఎమిషన్స్ ని కట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు బై 2030 యాజ్ కంపేర్ టు 2020 లెవెల్స్. సో దీనికోసం అని చెప్పి గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనేటటువంటి ఒక ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఏ రెండు తీసుకొచ్చాయంటే యునైటెడ్ స్టేట్స్ అండ్ దాంతోపాటు యూరోపియన్ యూనియన్ కలిపి ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దీన్ని స్పాన్సర్ చేసాయి, దీన్ని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ ఇనిషియేటివ్ ప్రకారం ఏం చేద్దాం అనుకుంటున్నారంటే మీథేన్ CH4 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అరౌండ్ 30% ఎమిషన్స్ 30% ఉద్గారాలని, మీథేన్ ఉద్గారాలని 30% కట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు బై 2030 కల్లా. దేంతో కంపేర్ చేస్తే 2020 లెవెల్స్ తో కంపేర్ చేస్తే 2020లో సపోజ్ 100 tons ఆఫ్ మీథేన్ ఏదైతే ఉంటుందో అది ఎమిట్ అవుతుంది అనుకోండి. సో 2030కి 30% తగ్గించి ఓన్లీ 70 tons ఆఫ్ మీథేన్ మాత్రమే ఎమిట్ అయ్యేటట్టు ప్లెడ్జ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అండ్ ఈ ప్లెడ్జ్ లో మొత్తం 90 కంట్రీస్ 90 దేశాలు ఏవైతే ఉన్నాయో అవి చేరడం అనేది జరిగింది. కానీ ఇబ్బంది పెట్టేటటువంటి అంశం ఏంటంటే పెద్ద నేషన్స్ అయినటువంటి మన ఇంపార్టెంట్ గ్లోబల్ ఎకానమీస్ అయినటువంటి చైనా, రష్యా, ఇండియా, ఆస్ట్రేలియా ఇవి గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ లో చేరలేదు. అది కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవసరం. ద ఇనబిలిటీ ఆఫ్ మేజర్ పవర్స్ సో ఫార్ టు అగ్రీ మోర్ బ్రాడ్లీ అండ్ ర్యాపిడ్ రిడక్షన్స్ ఇన్ ద యూజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ద మెయిన్ కాజ్ ఆఫ్ మ్యాన్ మేడ్ గ్లోబల్ వార్మింగ్ హ్యాస్ అప్సెట్ ద పూరర్ అండ్ స్మాలర్ కంట్రీస్. చిన్న కంట్రీస్, స్మాలర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఇండియా, రష్యా, చైనా, ఆస్ట్రేలియా చేరకపోవడం నిజంగా వాళ్ళని అప్సెట్ చేసిందని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు పలావ్ అనేటటువంటి ఒక పసిఫిక్ ఓషన్ కంట్రీ అండి. ఇట్ ఈస్ అన్ ఆర్కిపెలుగు. ఆర్కిపెలుగు అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని చెప్పి అర్థం. సుమారు 500 పైగా ఐలాండ్స్ కలిపి ఈ దేశం అనేది ఉంటుంది పలావ్ యొక్క ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఏమన్నారు అంటే వీఆర్ డ్రౌనింగ్, మేము మునిగిపోతున్నాము, క్లైమేట్ చేంజ్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల సీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది, మేము మునిగిపోతున్నాం. అండ్ అవర్ ఓన్లీ హోప్ ఈస్ ద లైఫ్ రింగ్ యు ఆర్ హోల్డింగ్. సో మీ చేతుల్లో ఉంది మా జీవితం ఏదైతే ఉంటుందో అది అనే విధంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొక ఇనిషియేటివ్ తో ముందుకు వచ్చారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ కోసం అరౌండ్ $19 బిలియన్ ఏదైతే ఉంటుందో వాటిని మొబిలైజ్ చేయనున్నారు. ఇంత మొత్తంలో ఫినాన్స్ ని మొబిలైజ్ చేయబోతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. సో 2020లో ద వరల్డ్ లాస్ట్ 2,58,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఫారెస్ట్ అండి.
2020లోని ఎంత ఫారెస్ట్ అనేది కోతకు గురైందో చూడండి అమ్మ. అండ్ దాంతోపాటు అకార్డింగ్ టు ద కన్జర్వేషన్ చారిటీ WWF ఎస్టిమేట్స్ దట్ 27 ఫుట్బాల్ ఫీల్డ్స్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ లాస్ట్ ఎవరీ మినిట్. ప్రతి నిమిషానికి 25 ఫుట్బాల్ ఫీల్డ్స్ విస్తీర్ణం ఉండేటటువంటి అడవులు ఏవైతే ఉన్నాయో వాటిని మానవాళి కోల్పోతుంది, వాటిని ప్లానెట్ అనేది కోల్పోవడం అనేది జరుగుతుందంట. అందుకే ఈ స్పెషల్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీనిలో సుమారు 100 లీడర్స్ 100 కంట్రీస్ ప్లెడ్జ్ చేసినాయి. ఏమని? డిఫారెస్టేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని మేము కట్టడి చేస్తాము. అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఏదైతే ఉంటుందో, ద క్వాలిటీ ఆఫ్ ల్యాండ్ అనేది డిగ్రేడ్ అయిపోవడం ఏదైతే ఉంటుందో దీన్ని కూడా కట్టడి చేయడానికి మేము ఇనిషియేటివ్స్ అనేది తీసుకుంటామని చెప్పడం అనేది జరిగింది. 2014లో మీరు గమనిస్తే న్యూయార్క్ డిక్లరేషన్ ఆఫ్ ఫారెస్ట్ అనేటటువంటి ఒక అగ్రిమెంట్ అనేది సైన్ అవ్వడం అనేది జరిగింది ఫారెస్ట్ కన్జర్వేషన్ కోసం. ఎప్పుడు? 2014లో. మొత్తం ఎన్ని కంట్రీస్ సైన్ చేసినాయి? 40 కంట్రీస్ సైన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ 40 కంట్రీస్ ని ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. మొత్తం 100 లీడర్స్ ఎవరైతే ఉన్నారో, 100 నేషన్స్ ఏవైతే ఉన్నాయో, దే ప్లెడ్జ్ టు కంట్రిబ్యూట్ టు ద కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండి. అర్థమైందా? అండర్ దిస్ పర్టికులర్ అగ్రిమెంట్, అండర్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్ ఆల్మోస్ట్ 12 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి $12 బిలియన్ స్పాన్సర్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. పబ్లిక్ ఫండింగ్ అంటే గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఇస్తాము. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2021 నుంచి 2025 మధ్యలో. ఎవరికి అంటే డెవలపింగ్ కంట్రీస్కి మేము ఇస్తాము. ఎందుకు అంటే డిగ్రేడెడ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాని రిస్టారేషన్ కోసం, అండ్ దాంతోపాటు వైల్డ్ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో, కార్చిచ్చులు ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాకిల్ చేయడం కోసం. రీసెంట్ గా కార్చిచ్చులు మీరు అమెరికాలో చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియాలో కూడా ఈ వైల్డ్ ఫైర్స్ అనేవి చాలా ఇన్సిడెంట్స్ అనేవి రావడం అనేది జరిగింది. సో వాటిని ట్యాకిల్ చేయడానికి డెవలపింగ్ కంట్రీస్ కి ఇంత మొత్తం మేము అందించనున్నాం అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. రాను అర్థమైందా? సో ఇది ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అండ్ ఇండియా కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తో ముందుకు రావడం అనేది జరిగింది. వాటిని తర్వాత ఆర్టికల్స్ లో మనం మాట్లాడదాం. మీ అందరికీ ఈ ఆర్టికల్ డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ అర్థమైందనే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సెటప్ పోలీస్ కంప్లైంట్స్ బాడీస్ సేస్ NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 అండి. గవర్నెన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. జాగ్రత్తగా వింటే క్లియర్ గా మీకు ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ అర్థం కావాలంటే మనం కాస్త బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. వీ నీడ్ టు టాక్ అబౌట్ ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2006. ఈ కేసులో సుప్రీంకోర్టు కొన్ని పోలీస్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలి అని చెప్పడం అనేది జరిగింది. పోలీస్ శాఖలో కొన్ని సంస్కరణలు అనేవి తీసుకురావాలని చెప్పడం అనేది జరిగింది. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రికమెండేషన్ బై సుప్రీంకోర్టు ఏంటంటే, సో ఆల్ ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ కమ్ అప్ విత్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ. స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంటర్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీస్ ఏదైతే ఉన్నాయో వాటితో ముందుకు రావాలి. పోలీస్ కంప్లైంట్స్ అథారిటీస్ ఏంటండి? దే ఎడ్యుడికేట్ ఆన్ ద మ్యాటర్స్ రిలేటెడ్ టు పోలీస్ అండి. ఇప్పుడు పోలీసులు చేసినటువంటి తప్పులు, సపోజ్ మీరు ఏమైనా మీకు అన్యాయం జరిగిందని పోలీసుల దగ్గరికి వెళ్ళారు, పోలీసులు FIR నమోదు చేయలేదు అనుకోండి, అది పోలీసులు తప్పే కదా, రైట్? లేకపోతే ఎక్స్ట్రా జ్యుడిషియల్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో వైలెన్స్, సో ఇలాంటివి ఏవైతే ఉంటాయి పోలీసులు చేసేటి, లేకపోతే పోలీసులు తప్పుగా మాట్లాడడం, కించపరుస్తూ మాట్లాడడం కానీ, మీ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పోలీసులు లాక్కోవడం కానీ, పోలీసుల తాలూకా ఆకృత్యాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గేలా చూడడానికి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఏర్పాటు చేయాలి అని సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. సో ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి 15 ఏళ్ల తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఇది సెంటర్ కి అండ్ స్టేట్స్ కి, బోత్ కేంద్ర ప్రభుత్వానికి అండ్ రాష్ట్ర ప్రభుత్వాలకి డైరెక్షన్స్ అనేవి ఇష్యూ చేయడం అనేది జరిగింది. సో కోర్ అడ్వైజింగ్ గ్రూప్ ఆఫ్ NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క కోర్ అడ్వైజింగ్ గ్రూప్ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చిందండి. ఏం చేయమంది అంటే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీస్ అనేవి అర్జెంట్ గా ఏర్పాటు చేయాలి. అండ్ దాంతోపాటు ఆ కంప్లైంట్స్ యొక్క స్టేటస్ ఏదైతే ఉంటుందో ఆ స్టేటస్ ని స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో వాటి వెబ్సైట్స్ లో తప్పకుండా ఉంచాలి టు ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ. అండ్ దాంతోపాటు 113th రిపోర్ట్ ఆఫ్ లా కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ లా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిపోర్ట్ ద్వారా ఇచ్చినటువంటి రికమెండేషన్స్ కూడా పాటించాలి. సపోజ్ సెక్షన్ 114B ఏదైతే ఉంటుందో దాని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కి తప్పకుండా యాడ్ చేయాలి. అర్థమైందా? సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కి సెక్షన్ 114B యాడ్ చేస్తే ఏమవుతుంది? సపోజ్ ఇఫ్ ఏ పర్సన్ గెట్స్ ఇంజురీస్ అండర్ ద పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఒక పర్సన్ మీద ఇంజురీస్ అనేవి వచ్చాయనుకోండి బాడీ మీదకి, సో అప్పుడు ఆ ఇంజురీస్ ఎవరు చేశారని అభిప్రాయపడుతుంది చట్టం, పోలీసులే ఆ ఇంజురీస్ ని కలగజేశారని అభిప్రాయపడుతుంది. ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇంజురీ లైస్ ఆన్ ద అథారిటీస్ కన్సర్న్.
సో ఎందుకు అతని ఒంటి మీద ఇవి రావడం అనేది జరిగింది అంటే ఐ మీన్ ఆ ఇంజురీస్ రావడం అనేది జరిగింది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. అండ్ దాంతోపాటు టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలి, సాంకేతికతను కూడా ఉపయోగించుకోవాలి టు స్పీడ్ అప్ ద స్పీడ్ అప్ ద రిజల్యూషన్ ఇన్ కేసెస్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండేటటువంటి క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్పీడప్ చేయడానికి టెక్నాలజీని కూడా వాడాలి. అండ్ దాంతోపాటు గత సంవత్సరం డిసెంబర్ 2020లో సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ తో రావడం అనేది జరిగింది. ఏంటి, అన్ని పోలీస్ స్టేషన్ లో కూడా సీసీటీవీ కెమెరాస్ విత్ నైట్ విజన్ సీసీటీవీ కెమెరాస్ అనేవి ఏర్పాటు చేయాలి టు ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ అని చెప్పడం అనేది జరిగింది. బట్ ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్ కూడా వాటిని ఏర్పాటు చేయలేదు. సో ముందు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, హోమ్ మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో చొరవ తీసుకొని సీసీటీవీ కెమెరాస్ని తప్పకుండా ఏర్పాటు చేయాలి. అండ్ దాంతోపాటు సోషల్ వర్కర్స్, లా స్టూడెంట్స్ కూడా ఈ పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చొరవ తీసుకొని పార్టిసిపేట్ చేయాలి. అండ్ దే హ్యావ్ టు సెన్సిటైజ్ పోలీస్ మెన్, దే హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ పోలీస్ మెన్. అర్థమైందా? సో అది ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ నుంచి. Now let us look at some facts about National Human Rights Council. జాగ్రత్తగా వినండి. So let us look at this. National Human Rights Commission చాలా 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 ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ బాడీ అంటే ఒక చట్టం ద్వారా, స్టాట్యూట్ అంటే ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేసినటువంటి బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి, స్టాట్యూటరీ బాడీస్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఉంటాయి. వీటి గురించి తెలియకపోతే, డిఫరెన్సెస్ తెలియకపోతే నేను ఒక వీడియో అనేది సెపరేట్గా చేశాను. సో కాన్స్టిట్యూషనల్ స్టాట్యూటరీ బాడీస్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి యూట్యూబ్లో కొడితే నేనే వీడియో చేశాను, మీకు అర్థమవుతుంది డీటెయిల్గా. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి, రాజ్యాంగం స్వయాన తానే ఏర్పాటు చేసినటువంటి బాడీ. సపోజ్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. లేకపోతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి, రాజ్యాంగానికి సవరణ చేసి ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్, ఒక బాడీని ఏర్పాటు చేస్తే అది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ అవుతుంది. సో దాని గురించి రాజ్యాంగంలో తప్పకుండా మెన్షన్ చేస్తే అది కాన్స్టిట్యూషనల్ బాడీ. స్టాట్యూటరీ బాడీ అంటే ఒక చట్టం ద్వారా చేసినటువంటి బాడీ స్టాట్యూటరీ బాడీ. ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసి, ఒక ఆర్డర్ పాస్ చేసి, ఒక చట్టము చేయదు అండ్ దాంతోపాటు కాన్స్టిట్యూషన్లో కూడా ఉండదు. ఎగ్జిక్యూటివ్ బాడీ ఆఫ్ ద గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, మీ గవర్నమెంట్ 3 బాడీస్ ఉంటాయి, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఒకటి లెజిస్లేచర్, రెండవది ఎగ్జిక్యూటివ్, మూడవది జ్యుడిషియరీ. ఈ బేసిక్స్ అనేవి మీకు తప్పకుండా తెలియాలండి. లెజిస్లేచర్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, జ్యుడిషియరీ అంటే ఏంటో తెలుసు మీకు, న్యాయ వ్యవస్థ. లెజిస్లేచర్ అంటే ఏంటి నాన్న అంటే చట్టాలు చేసేటటువంటి బాడీ. ఇప్పుడు సపోజ్ మీరు ఓట్లు వేస్తారు, మీరు ఓట్లు వేసి ఎవరిని ఎన్నుకుంటారు, ఎంపీలని, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం అనేది జరుగుతుంది, అంతేనా? సో ఇప్పుడు మన స్టేట్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అవ్వడానికంటే ముందేంటి, మనం ఎలా ఎన్నుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం. ఈవెన్ మనం నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎమ్మెల్యేగానే ఎన్నుకున్నాం. సో వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అందరూ ఏమవుతారు, లెజిస్లేచర్లో భాగం అవ్వడం అనేది జరుగుతుంది. లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండేటటువంటి సభ్యులు కూడా లెజిస్లేచర్లో భాగం వస్తారు. వీళ్ళందరూ చట్టాలు చేస్తారు, అంతేనా? ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉంటుందో, ఎగ్జిక్యూటివ్ కిందకి ఎవరు వస్తారు అంటే ఓన్లీ ప్రభుత్వంలో ఉండే సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, కొడాల నాని గారు వస్తారు అండ్ దాంతోపాటు అదర్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రావడం అనేది జరుగుతుంది. ఆళ్ళ నాని, వీళ్ళందరూ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కలిపి ఎగ్జిక్యూటివ్లో వస్తారు. అండ్ దాంతోపాటు బ్యూరోక్రాట్స్ అండ్ సివిల్ సర్వెంట్స్ ఆర్ ఆల్సో విల్ బి అ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. అర్థమైందా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇన్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ ఏదైతే ఉంటుంది, పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో, ఎగ్జిక్యూటివ్ విల్ ఆల్వేస్ బి రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి ఎప్పుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే లెజిస్లేచర్ విల్ ఆల్వేస్ ఆస్క్ క్వశ్చన్స్ టు ఎగ్జిక్యూటివ్. అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనకి ఇది జరిగింది అనుకోండి, అసెంబ్లీ మీటింగ్ అనేది జరిగింది అనుకోండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రామిస్ చేశారు, ఇది చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అది చేస్తా అన్నారు, ఇది చేయలేదు అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఎందుకు, మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్ ఓన్లీ. బట్ కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బోత్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్, రెండిట్లోనూ ఆయన భాగంగా ఉంటారు. చట్టం చేసేటటువంటి హక్కు ఆయనకు ఉంటుంది అండ్ దాంతోపాటు వాటిని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి హక్కు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. బికాస్ హీఈస్ రన్నింగ్ ద గవర్నమెంట్ కాబట్టి. అర్థమైందా? నెక్స్ట్ ఏంటంటే జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ. వీటికి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్. సో జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే కొడాల నాని గారి మినిస్ట్రీస్ వీళ్ళు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్, వీళ్ళు పాస్ చేసినటువంటి ఒక ఆర్డర్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, జీవోలు అంటాం కదా, గవర్నమెంట్ ఆర్డర్, జీవోస్ అంటాం కదా, దాని ద్వారా ఏదైనా బాడీని ఏర్పాటు చేస్తే దాన్ని ఏమంటాము మనం,
ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం. సపోజ్ నీతి ఆయోగ్ ఈజ్ ఏ ఎగ్జిక్యూటివ్ బాడీ ఎగ్జాంపుల్ కింద. సరే, మరి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ని మనం ఏమన్నాము, స్టాట్యూటరీ బాడీ అని చెప్పి అన్నాం. ఒక చట్టం చేసి, స్టాట్యూట్ అంటే చట్టం అని చెప్పాం కదా, చట్టం చేసి తీసుకొచ్చారని చెప్పాం. సో ఏ చట్టం చేసి తీసుకొచ్చారంట, అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993. సో ఈ యాక్ట్ ప్రకారం తీసుకురావడం అనేది జరిగింది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 12th October 1993 దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ యాక్ట్ నేమో 2006లో తర్వాత అమెండ్మెంట్ కూడా, సవరణ కూడా చేయడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ వాచ్ డాగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండి. సో దేశంలో హ్యూమన్ రైట్స్ అనేవి ప్రజలకు అందుతున్నాయా లేదా, హ్యూమన్ రైట్స్ అంటే ఏంటంటే ఇంతకీ, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టేటస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్లాస్, నువ్వు ఎవరివైనా, నువ్వు మనిషివైనందుకు నీకు సంక్రమించేటటువంటి కొన్ని హక్కులు, నువ్వు మనిషిగా పుట్టినందుకు నీకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ నేషన్ ఆల్సో, నీ దేశం ఏదైనా సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి హక్కులు. ఆ హక్కులు ఇండియాలో కాల రాస్తున్నారా లేకపోతే ఆ హక్కుల్ని ప్రొవైడ్ చేస్తున్నారా లేదో చూసేటటువంటి వాచ్ డాగ్ ఏంటి అంటే దిస్ పర్టిక్యులర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అండి. అర్థమైందా? సో యునైటెడ్ నేషన్స్ ప్రకారం వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్? దీస్ ఆర్ ద రైట్స్ దట్ ఆర్ ఇన్హెరెంట్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్స్కి వచ్చేటట్టుంది, రిగార్డ్లెస్ ఆఫ్ రేస్, సెక్స్, నేషనాలిటీ, ఎథ్నిసిటీ, లాంగ్వేజ్, రిలీజియన్ ఆర్ ఎనీ అదర్ స్టేటస్. దేన్ని బేస్ చేసుకొని కూడా హ్యూమన్ రైట్స్ నీకు ఇవ్వను అని చెప్పకూడదు. హ్యూమన్ రైట్స్ అందరివి, ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటివి. అర్థమైందా? సో క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ దిస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ మల్టీ మెంబర్ బాడీ అండి. సో ఒకటి కంటే ఎక్కువ మెంబర్స్ దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ చైర్మన్, దీనిలో ఒక చైర్మన్ ఉంటారు. అండ్ దాంతోపాటు 7 అదర్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ 7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందులో 3 మెంబర్స్ ఎక్స్ అఫిషియో మెంబర్స్గా ఉండడం అనేది జరుగుతుంది. 3 మెంబర్స్ ఎక్స్ అఫిషియో మెంబర్స్గా ఉండడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు వేరే పదవిలో ఉంటారు, వేరే పదవిలో ఉన్నందుకు గాను వాళ్ళని మెంబర్స్గా తీసుకుంటారన్నమాట. అర్థమైందా? జస్ట్ బికాస్ దే వర్ అపాయింటెడ్ టు దట్ పర్టిక్యులర్ స్టేటస్, టు దట్ పర్టిక్యులర్ పొజిషన్, దే విల్ బి అపాయింటెడ్ యాజ్ ద మెంబర్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. చూడండి, అయితే చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో, చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద ఎన్హెచ్ఆర్సీ ఆర్ అపాయింటెడ్ ఫర్ 5 years. 5 ఏళ్లకి వాళ్ళని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్ టిల్ ద ఏజ్ ఆఫ్ 70 years. ఏది ముందు వస్తే అది రిటైర్ అయిపోవడం అనేది జరుగుతుంది. సపోజ్ 67 ఏళ్ళకి ఒక వ్యక్తిని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది అనుకోండి, హీ కాంట్ కంటిన్యూ ఫర్ 5 years. 3 ఏళ్ళకి 70 ఏళ్ళు వచ్చేస్తాయి కదా, 70 ఏళ్ళు వచ్చిన వెంటనే ఆయన రిటైర్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో హీ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. ఆల్ చైర్మన్ అండ్ ద మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరండి అపాయింట్ చేస్తారు, రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఆయన అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఎ హై పవర్డ్ కమిటీ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి యొక్క రికమెండేషన్స్ ప్రకారం మన ప్రెసిడెంట్ వీళ్ళని నియమించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అంటే ఇన్ యాక్టింగ్ యాజ్ ఏ వాచ్ డాగ్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇండియా. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మీద ఒక సెపరేట్ వీడియో కూడా చేస్తానండి. ఐ విల్ కమ్ అప్ విత్ ఏ సెపరేట్ వీడియో, డీటెయిల్డ్ వీడియో. రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అస్సాం మేఘాలయ చీఫ్ మినిస్టర్స్ టు విజిట్ ఏరియాస్ ఆఫ్ ఫ్రిక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఇంటర్ స్టేట్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైపోతుంది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకున్న తర్వాత ఈ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి నాన్న. చూడండి అన్న, ఏం లేదు, అస్సాంకి చాలా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్తో ఈ బౌండరీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బౌండరీ డిస్ప్యూట్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో మొన్నటికి మొన్న అస్సాం మిజోరాం బార్డర్ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది న్యూస్లోకి, మీ అందరికీ తెలుసు. దాని గురించి ఒకసారి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, మీకు అర్థమవుతుంది. బట్ అస్సాం మిజోరాం డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద మేజర్ వన్. బట్ అస్సాం మేఘాలయ మధ్య డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ దట్ మేజర్ వన్. అర్థమైందా? సో మొత్తం అస్సాం అండ్ మేఘాలయ ఏవైతే ఉన్నాయో ది షేర్ ఏ బార్డర్ ఆఫ్ 884.9 కిలోమీటర్స్ బార్డర్ అనేది షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అలాంగ్ దేర్ బార్డర్ దేర్ ఆర్ 12 ఏరియాస్. 12 ఏరియాస్లో
ఈ ఈ 12 ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ రెండు స్టేట్స్ కి మధ్య బార్డర్ డిస్ప్యూట్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో ఈ బార్డర్ డిస్ప్యూట్స్ ని నో ఒక ఆమికబుల్ గా అంటే సామరస్యంగా పరిష్కరించుకునేందుకు దిస్ టూ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అస్సాం అండ్ మేఘాలయ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీజనల్ కమిటీస్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ రీజనల్ కమిటీస్ లో లోకల్ ఎమ్మెల్యేస్ అండ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారనమాట. దిస్ రీజనల్ కమిటీస్ ఏం చేస్తాయి, విలేజర్స్ తోను అండ్ దాంతోపాటు అదర్ పీపుల్ తో ఈ డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఉండేటటువంటి పీపుల్ తో మాట్లాడి పీపుల్ ని సెన్సిటైజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో బోత్ ఇప్పుడు ఎందుకు న్యూస్ లోకి వచ్చింది అంటే ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ అస్సాం అండ్ మేఘాలయ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు విజిట్ సమ్ ఆఫ్ ద డిస్ప్యూటెడ్ ఏరియాస్. ఈ 12 ఏరియాస్ లో కొన్ని డిస్ప్యూటెడ్ ఏరియాస్ ని వాళ్ళు సందర్శించి అక్కడ పీపుల్ ని సెన్సిటైజ్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుందమ్మా. అస్సాం అండ్ మేఘాలయ హ్యావ్ అగ్రీడ్ టు రిజాల్వ్ ద బౌండరీ డిస్ప్యూట్స్ అమికబుల్లీ అండర్ ఏ గివ్ అండ్ టేక్ పాలసీ. సో ఇద్దరు సామరస్యంగా పరిష్కరిద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. దేర్ వర్ 6 మేజర్ ఏరియాస్ ఆఫ్ డిఫరెన్సెస్, దట్ ఈస్ తరాబరి, గిజాంగ్, హహిమ్ అండ్ బోక్లాపరా, దాంతోపాటు ఖనాపరా, పిలాంకట అండ్ దాంతోపాటు రతాచర. దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అమ్మ. సో రీసెంట్ గా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చింది అస్సాం అండ్ మిజోరాం బార్డర్ కాన్ఫ్లిక్ట్. ఒకసారి దాని గురించి కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అస్సాం అండ్ మేఘాలయ నాట్ దట్ ఇంపార్టెంట్, బట్ అస్సాం అండ్ మిజోరాం చాలా ఇంపార్టెంట్. వినండి, జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రీసెంట్ గా ఎందుకు న్యూస్ లోకి వచ్చింది, వాట్ ఈస్ ద యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ అండ్ అస్సాం మేఘాలయకు కూడా డిస్ప్యూట్ ఉండడానికి కారణం ఏంటి, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. వినండి. సో న్యూస్ లోకి ఏం రావడం అనేది జరిగింది, అస్సాం అండ్ మిజోరాం పోలీసుల మధ్య జరిగినటువంటి ఘర్షణలో అట్లీస్ట్ 6 అస్సాం పోలీస్ మెన్ చనిపోవడం అనేది జరిగిందమ్మా. సో ఎందుకు అస్సాం అండ్ మిజోరాం పోలీసుల మధ్య దిస్ వైలెంట్ క్లాషెస్ అనేవి మొదలైనవి అంటే బికాస్ ఆఫ్ ఎన్ ఏజ్ ఓల్డ్ బౌండరీ డిస్ప్యూట్ బిట్వీన్ ద స్టేట్స్. సో ఇది ఇప్పటిది కాదండి, బౌండరీ డిస్ప్యూట్ అస్సాం అండ్ మిజోరాం మధ్య డిస్ప్యూట్ అనేది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉండడం అనేది, ఈవెన్ బ్రిటిష్ ఎరా నుంచి ఉండడం అనేది జరిగింది. దిస్ బౌండరీ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో దిస్ బౌండరీ డిస్ప్యూట్ కారణంగా అస్సాం అండ్ మిజోరాం పోలీసులు ఒకరి మీద ఒకరు తలపడడం అనేది జరిగింది. దీనిలో అస్సాం పోలీసులు ప్రాణాలు కోల్పోవడం అనేది, 6 ప్రాణాలు కోల్పోవడం అనేది కూడా జరిగింది. సో అది మనకు న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. సో ఈవెన్ లాస్ట్ ఇయర్ నేను హిందూ అనాలిసిస్ లో కూడా దీన్ని చెప్పాను, లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో కూడా అస్సాం అండ్ మిజోరాం కి సంబంధించినటువంటి రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఘర్షణలో క్లాషెస్ లో తలపడడం అనేది జరిగింది ఓవర్ ఏ స్మాల్ టెరిటరీ. దాని గురించి మాట్లాడదాం. సో దానిలో కూడా అట్లీస్ట్ 8 పీపుల్ లాస్ట్ ఇయర్ ఇంజూర్ అవ్వడం అనేది జరిగింది. అండ్ కొన్ని గుడిసెలు, హట్స్ అండ్ స్మాల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నిప్పు పెట్టడం కూడా జరిగింది, వాటిని టార్చ్ చేయడం కూడా జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏది మళ్ళీ వెలుగులోకి రావడం అనేది జరిగింది, లాంగ్ స్టాండింగ్ ఇంటర్ స్టేట్ బౌండరీ ఇష్యూస్ ఇన్ ద నార్త్ ఈస్ట్ లో ముఖ్యంగా అస్సాంతో మిగిలిన స్టేట్స్, ఏ స్టేట్స్ కి డిస్ప్యూట్ ఉంది అస్సాంతో, దోస్ స్టేట్స్ విచ్ వర్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ అస్సాం. ముందు స్వతంత్రం రాకముందు బిఫోర్ ప్రీ ఇండిపెండెన్స్ లో మనకు అస్సాంలో ఈ స్టేట్స్ అని కలిసి ఉండేవండి. బట్ ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అస్సాం నుంచి కొద్దిగా కొన్ని 1960s నుంచి 1970s టైంలో ది స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి వచ్చి వేరే వాటికి స్టేట్ హుడ్ అనేది అప్పగించడం అనేది జరిగింది, అవి స్వతంత్ర రాష్ట్రాలు అవ్వడం అనేది జరిగింది. అందుకే వీటన్ని మధ్య ఎప్పుడైనా ఒక స్టేట్ నుంచి అదర్ స్టేట్స్ కార్వ్ అవుట్ అయ్యాయి అనుకోండి, కొత్త స్టేట్స్ అనేవి ఏర్పడ్డాయి అనుకోండి, దేర్ విల్ బి డిస్ప్యూట్స్. ఇప్పుడు రిసోర్స్ షేరింగ్ గురించి డిస్ప్యూట్ ఉండొచ్చు, లేకపోతే టెరిటోరియల్ డిస్ప్యూట్ ఉండొచ్చు, లేకపోతే వాటర్ షేరింగ్ గురించి డిస్ప్యూట్ ఉండొచ్చు, దేని మీదైనా డిస్ప్యూట్ అవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంది, రీసెంట్ గా మనం మాట్లాడుకున్నామా వాటర్ డిస్ప్యూట్స్ గురించి, అండ్ మనం పంజాబ్ అండ్ హర్యానా చూసినా మనకి ఇలాంటి డిస్ప్యూట్స్, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. అర్థమైందా? ఎప్పుడైతే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కార్వ్ అవుట్ అవుతుందో అంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుందో దెన్ దీస్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వెరీ కామన్ అండి, చాలా యూజువల్ గా ఉంటాయి. అండ్ ముఖ్యంగా నార్త్ ఈస్ట్ లో ఎక్కువగా డిస్ప్యూట్స్, ఇంటర్ స్టేట్ బార్డర్ డిస్ప్యూట్స్ కానీ బౌండరీ డిస్ప్యూట్స్ కానీ ఎవరి వల్ల అంటే అస్సాం నుంచి రిమైనింగ్ స్టేట్స్ అనేవి కార్వ్ అవుట్ అవ్వడం వల్ల, ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడడం వల్ల. చూడండి ఇంకా నౌ స్టేట్స్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ అస్సాం. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ లో మొత్తం ఎన్ని స్టేట్స్ ఉంటాయి చూడండి మామూలుగా. దిస్ ఈజ్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ. దీస్ ఆర్ 7 స్టేట్స్ కదా. ఈ 7 స్టేట్స్ ని 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటాం. ఇక్కడ సిక్కిం కూడా నార్త్ ఈస్టర్న్ స్టేటే, కానీ సిక్కిం ని మనం 7 సిస్టర్స్ లో యాడ్ చేయకూడదు. మిగిలినవి ఏవైతే ఉన్నాయో అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర అండ్ మేఘాలయ, వీటిని మనం 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటాం. వీటిలో చాలా వరకు స్వతంత్రం రాకముందు కలిసి ఉండడం అనేది జరిగింది. చూడండి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో అస్సాం బికేమ్ ఏ కాన్స్టిట్యూయెంట్ స్టేట్ ఆఫ్ ఇండియా.
సో రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ 1లో ప్లేస్ సంపాదించుకున్నటువంటి స్టేట్ అస్సాం అండి. కానీ డ్యూరింగ్ 1960s టు 1970s టైం 1960ల నుంచి 1970ల మధ్యలో అస్సాం నుంచి మెనీ న్యూ స్టేట్స్ అనేవి కార్వ్ అవుట్ అయ్యి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది, బయటకు వచ్చి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. సపోజ్ 1963 1963లో సో ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీలో ముఖ్యంగా నాగాలాండ్ లో ఇన్సర్జెన్సీ అనేది ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. సో నాగాలాండ్ పీపుల్ కి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం, దాని డెవలప్మెంట్ కి పాల్పడడం వల్ల నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో, సర్ప్రైజింగ్స్ ఏవైతే ఉన్నాయి, వైలెన్స్ ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ చేయొచ్చు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించింది. సో అప్పుడు 1963లో అస్సాంలో భాగంగా ఉన్నటువంటి నాగా హిల్స్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెపరేట్ చేసి నాగాలాండ్ అనేటటువంటి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందండి. 1972లో చూడండి మొత్తం 4 స్టేట్స్ అనే అయినాయమ్మ, అస్సాం నుంచి కార్వౌట్ అయినాయి అన్న సెపరేట్ స్టేట్స్ గా ఏర్పడ్డాయి. 1972లో చూడండి యునైటెడ్ కాశీ అండ్ జైంతియా హిల్స్ అండ్ గారో హిల్స్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది దిస్ పర్టికులర్ థింగ్ ఇది మేఘాలయగా ఏర్పడడం అనేది జరిగింది. అస్సాంలో ముందు భాగంగా ఉన్నటువంటి ఆ జిల్లా మేఘాలయ అనేటటువంటి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. 1972 అదే 1972లో లుషాయ్ హిల్స్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ అస్సాం ఏదైతే ఉంటుందో అస్సాంలో ఉన్నటువంటి లుషాయ్ హిల్స్ డిస్ట్రిక్ట్, దిస్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ అది మిజోరాం అనేటటువంటి యూనియన్ టెరిటరీగా కేంద్రపాలిత ప్రాంతంగా 1972లో ఏర్పడితే 1986లో మిజోరాంకి స్టేట్ హుడ్ రాష్ట్ర హోదా అనేది రావడం అనేది జరిగింది. మిజోరాం అనేది ప్రత్యేక రాష్ట్రం అయింది 1986లో. అదే 1986లో అప్పటి అస్సాంలో భాగంగా ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ ఫ్రాంటైర్ ఏజెన్సీ, ఒకప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ని నార్త్ ఈస్ట్ ఫ్రాంటైర్ ఏజెన్సీ అని పిలిచేవాళ్ళు నాన్న, అది ఎలా ఏర్పడింది, అరుణాచల్ ప్రదేశ్ గా ఏర్పడడం అనేది జరిగింది. సో అస్సాం అనేటటువంటి ఒక ఉమ్మడి రాష్ట్రం నుంచి దీస్ 4 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కార్వ్ అవుట్ అవ్వడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అస్సాంతో ఈ అస్సాంకి 4తో కూడా బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఎందుకు అస్సాం నుంచి బయటకు వచ్చినాయి కదా, సో అందుకే టెరిటోరియల్ డిస్ప్యూట్స్ అనేవి ఆటోమేటిక్ గా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ లాంగ్ పెండింగ్ డిస్ప్యూట్స్ అండి, స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాయి. ద మోస్ట్ సివియర్ అండ్ ఇంపార్టెంట్ డిస్ప్యూట్ ఏంటి అంటే మన తాలూకా అస్సాంకి అండ్ నాగాలాండ్కి అండ్ అస్సాంకి అరుణాచల్ ప్రదేశ్కి ఉన్నటువంటి డిస్ప్యూట్ చాలా చాలా పెద్దవి. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకునే అస్సాం మిజోరాం డిస్ప్యూట్ పెద్ద సివియర్ ఏం కాదు, బట్ ఈ మధ్య లాస్ట్ ఇయర్ నుంచి కొద్దిగా క్లాషెస్ అనేవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో చూద్దాం ఏంటి అస్సాంకి మిజోరాంకి మధ్య డిస్ప్యూట్ చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో చూడండి అన్న, సో అస్సాంకి మిజోరాంకి మధ్య ఉన్నటువంటి బార్డర్ ఎంత లెంత్ అంటే 164 కిలోమీటర్స్ బార్డర్ ఉండడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి ఇదిగోండి దిస్ పర్టికులర్ రెడ్ గా నేను పెట్టినటువంటి బార్డర్ ఏదైతే ఉంటుందో అది 164 కిలోమీటర్స్. సో మధ్యలో బార్డర్ సరిగ్గా మధ్యలో ఉండేటటువంటి వ్యాలీ ఏంటి అంటే బరాక్ వ్యాలీ, దీని గురించే మొత్తం డిస్ప్యూట్. సో ఈ బరాక్ వ్యాలీలో కంటెస్టెడ్ ఏరియా ఏది అంటే అస్సాం నాది అని దేన్ని అంటుంది అండ్ మిజోరాం అదే ప్రాంతాన్ని నాది అంటుంది. ఏంటది అంటే సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్. సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బరాక్ వ్యాలీ. సో సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ నాది అని అస్సాం అంటుంది, అదే సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ లేదు నాది అని చెప్పి మిజోరాం అంటుంది. బట్ మన తాలూకా మ్యాప్స్ లో గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినటువంటి మ్యాప్స్ లో దిస్ పర్టికులర్ సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ అనేది అస్సాంకి చెందినటువంటిది అని రాస్తుంది. ఎందుకు, వాట్ ఈస్ ద డిస్ప్యూట్ ఎగ్జాక్ట్లీ మనం మాట్లాడుకుందాం. సో ఈ డిస్ప్యూట్ అనేది ఇప్పటిది కాదు, చాలా చాలా పాతది అని మనం నేర్చుకున్నాము. ఎప్పటిది, కొలోనియల్ ఎరా, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేటప్పటి నుంచి ఈ డిస్ప్యూట్ అనేది ఉంది. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ తాలూకా అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ కోసం, వాళ్ళ తాలూకా పరిపాలన సౌలభ్యం కోసం దీస్ ఇన్నర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిమార్కేట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు సరిగ్గా డిమార్కేట్ చేశారా అంటే లేదు. సో బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం ఏం తెచ్చుకున్నాం, బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ని తెచ్చుకున్నాం, అక్కడ ఆర్కిటెక్చర్ని తెచ్చుకున్నాం, వెస్ట్రన్ కల్చర్ని మనం పుణికిపుచ్చుకున్నాం, అడాప్ట్ చేసుకున్నాం కదా, వారసత్వంగా తీసుకున్నాం. అండ్ బ్రిటిష్ వాళ్ళు మనం మెత్తి మీద నిద్దునటువంటి డిస్ప్యూట్స్, ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం మరి తప్పకుండా మన నెత్తి మీద తీసుకోవాలి కదా, అదే ప్రాబ్లం అనమాట. చూడండి, బోత్ స్టేట్స్ కంటిన్యూ టు హ్యావ్ ఎ డిఫరింగ్ పర్సెప్షన్ ఆఫ్ ద బార్డర్. సో అస్సాంకి అండ్ మిజోరాంకి డిఫరెంట్ పర్సెప్షన్ అనేది ఉంది. బార్డర్ ఇది బార్డర్ కాదు అని అస్సాం అంటుంది, లేదా ఇది బార్డర్ కాదు అని మిజోరాం అంటుంది. ఇద్దరి మధ్య ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. చూడండి, మిజోరాం వాజ్ గ్రాంటెడ్ స్టేట్ హుడ్ ఇన్ 1987. ఏం చెప్పాము, 1972లో 1972లో మిజోరాంకి కేంద్రపాలిత ప్రాంత హోదా వస్తుంది, యూనియన్ టెరిటరీ అవుతుంది. అండ్ 1987లో సెపరేట్ స్టేట్ హుడ్ అనేది దానికి రావడం అనేది జరుగుతుంది బై స్టేట్ ఆఫ్ మిజోరాం యాక్ట్ ఆఫ్ 1986, ఈ చట్టం ప్రకారం. అయితే అప్పుడు బార్డర్ డిమార్కేట్ చేసేటప్పుడు ఇక్కడ
టూ యాక్ట్స్ వర్ ఇన్ క్వశ్చన్, టూ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ వర్ ఇన్ క్వశ్చన్. మొదటిది ఏంటి అంటే లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1875, 1875లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో మన బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ యొక్క ఈస్టర్న్ ఫ్రాంటైర్ అంటే ఈ ప్రాంతం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దీని తాలూకా రెగ్యులేషన్ కోసం, దీని బౌండరీస్ డిమార్కేట్ చేయడం కోసం, అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ సాటిస్ఫై చేయడం కోసం ఒక యాక్ట్ తీసుకొస్తుంది. ఏంటది? బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటైర్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1873, 1873లో తీసుకొస్తారు. ఈ యాక్ట్ ప్రకారం ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఆ నోటిఫికేషన్ ఏంటంటే లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1875. 2 ఏళ్ల తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది ఇది చేస్తారు, బౌండరీస్ డిమార్కేట్ చేస్తూ. ఇదేం చెప్తుంది? ఇట్ సెపరేటెడ్ లుషాయ్ హిల్స్ ఫ్రమ్ ద ప్లెయిన్స్ ఆఫ్ కచార్. లుషాయ్ హిల్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ఒకప్పుడు మిజోరాం యొక్క పేరు. సో మిజోరాం was a part of Assam, once a part of Assam as with the name Lushai Hills. Lushai Hills district ని మిజోరాం గా మార్చడం అనేది జరిగింది. కచార్ అనేటటువంటి ప్లేస్ ఎక్కడ ఉంది? అస్సాంలో ఉండడం అనేది జరిగింది. అస్సాం అండ్ దాంతోపాటు మిజోరాం కి మధ్య ఉన్నటువంటి బార్డర్ డిస్ట్రిక్ట్ అండి. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కచార్ ప్లెయిన్స్ అంటాము. ఇట్ ఈస్ ఎ ప్లెయిన్ ఏరియా. అర్థమైంది? ఈ ప్రాంతం కచార్. సో కచార్ ని అండ్ దాంతో పాటు ఇది లుషాయ్ హిల్స్, ఈ రెండింటిని వేరు చేయడం అనేది జరిగింది. లుషాయ్ హిల్స్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కచార్ హిల్స్ అని నోటిఫికేషన్ లో చెప్పారు. తర్వాత 1933లో ఇంకొక ఇది అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏంటది? మణిపూర్ అండ్ లుషాయ్ హిల్స్ బౌండరీ. మణిపూర్ కి లుషాయ్ హిల్స్ కి మధ్య బౌండరీ ఏదైతే ఉంటుందో దీని డిమార్కేషన్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో ఏం చెప్తున్నారు? దిస్ పర్టికులర్ కంటెస్టెడ్ ఏరియా సింగ్లా రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో, లుషాయ్ హిల్స్ వేరైనప్పటికీ లుషాయ్ హిల్స్ లో మిజోరాం భాగం అనుకుంటున్నటువంటి సింగ్లా రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ కచార్ ప్లెయిన్స్ అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో మిజోరాం ఏముంటుంది? దీనికి సపోర్ట్ చేస్తుంది. సో విత్ రెస్పెక్ట్ టు లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1875 ప్రకారం బార్డర్ డిమార్కేషన్ జరగాలి. అప్పుడు దిస్ పర్టికులర్ సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ అనేది మాదవుతుంది అంటది. అండ్ మన తాలూకా ఇదేముంటుంది? అస్సాం ఏముంటుంది? 1933 ప్రకారం దిస్ పర్టికులర్ సింగ్లా రిజర్వ్ ఫారెస్ట్ అనేది కచార్ ప్లెయిన్స్ లో భాగం అని చెప్పారు కదా, అంటే మా అస్సాంలో భాగం అని చెప్పారు కదా. ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్ లుషాయ్ హిల్స్ లో పార్ట్ కాదని చెప్పారు కదా. సో అందుకోసం అని చెప్పి సింగ్లా రిజర్వ్ ఫారెస్ట్ అనేది మాదవ్వాలి అని అస్సాం అంటుంది. దిస్ ఈస్ ద మేజర్ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అర్థమైందా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. So what is the point of conflict? Mizoram believes the boundary should be demarcated on the basis of 1875 notification. Lushai Hills notification of 1875 ప్రకారం బౌండరీ డిమార్కేషన్ అనే చేయాలి. ఎందుకు అంటే అది దేని నుంచి తీసుకురాబడింది? అప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి, బ్రిటిష్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక చట్టం ప్రకారం బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1873 ప్రకారం చేయబడడం అనేది జరిగింది కదా. సో దాన్ని కన్సిడర్ చేయాలి అని చెప్తున్నారు. బట్ మన తాలూకా అస్సాం వాళ్ళు ఏం చేయమంటున్నారు? 1933 నోటిఫికేషన్ ప్రకారం డిమార్కేషన్ చేయాలి. మణిపూర్ అండ్ లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1933 ప్రకారం డిమార్కేషన్ చేయాలి. ఇదేం చెప్తుంది ఈ నోటిఫికేషన్? దిస్ పర్టికులర్ సింగ్లా రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అస్సాం అని చెప్పి చెప్తుంది అన్నమాట. కచార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం అని చెప్పి చెప్తుంది. సో ఇది మేజర్ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సో మిజోరాం వాళ్ళు ఎందుకు ఈ 93 నోటిఫికేషన్ ని డినై చేస్తున్నారు? దిస్ పర్టికులర్ 1933 నోటిఫికేషన్ was issued without consulting మిజో సొసైటీ. అప్పటి మిజో సొసైటీలో ఉండేటటువంటి లీడర్స్ ని కన్సల్ట్ చేయకుండా, వాళ్ళు ఎటువంటి సంప్రదింపులు చేయకుండా 1933 డిమార్కేషన్ అనేది చేశారు. అర్థమైందా? సో ఆ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో అందుకోసం అని చెప్పి మేము 1933 నోటిఫికేషన్ ని మేము రికగ్నైజ్ చేయట్లేదు. ప్లీజ్ డిమార్కేట్ ద బౌండరీస్ త్రూ లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1875 అని మన మిజోరాం అంటుంది. సో అర్థమైందా గొడవ? సో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి కన్ఫ్యూజన్ ఏదైతే ఉంటుందో దాని వల్ల మొత్తం గొడవ. సో చాలా మంది పోలీసులు 6 ప్రాణాలు కోల్పోయారు. లాస్ట్ ఇయర్ చాలా మంది ఇంజూర్ అయ్యారు. హట్స్ అండ్ స్మాల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నిప్పంటించడం కూడా జరిగింది. అగ్నికి ఆహుతవ్వడం కూడా అవి జరిగిందమ్మ. సో ఓవర్ ద ఇయర్స్ చాలా చాలా టర్మాయిల్, చాలా గందరగోళం, కేయోస్ ని మన బార్డర్ ఏరియాస్ లో, బార్డర్ రీజియన్స్ లో కలగజేయడం అనేది జరుగుతుంది దిస్ పర్టికులర్ డిస్ప్యూట్. రైట్, నెక్స్ట్ చూడండి నాన్న. సో లాస్ట్ ఇయర్ మరి అక్టోబర్ 2020లో ఏం జరిగింది? అక్టోబర్ 2020లో ఏం జరిగింది? రెసిడెంట్స్ ఆఫ్ లైలాపూర్ విలేజ్ ఇన్ అస్సాంస్ కచార్ డిస్ట్రిక్ట్స్ క్లాస్డ్ విత్ ద రెసిడెంట్స్ ఆఫ్ లొకాలిటీస్ నియర్
వైరంటే ఇన్ మిజోరామ్స్ కొలాసిబ్ డిస్ట్రిక్ట్. సో అస్సాంలో ఉన్నటువంటి లైలాపూర్ అనేటటువంటి విలేజ్ లో, అంటే అస్సాంలో కచార్ డిస్ట్రిక్ట్ ఉంటుందని చెప్పామా, ఇదిగోండి ఇది కచార్ డిస్ట్రిక్ట్ అనమాట. ఇట్ షేర్స్ బార్డర్ విత్ మిజోరాం. కచార్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉంటుందో అది లైలాపూర్ అనేటటువంటి విలేజ్. ఆ విలేజ్ లో ఉండేటటువంటి పీపుల్ కి అండ్ దాంతోపాటు మిజోరాంలోని కొలాసిబ్, ఇదిగోండి ఇది కొలాసిబ్, ఇట్ షేర్స్ బార్డర్ విత్ కచార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం. ఇక్కడ ఉండేటటువంటి ఇదేంటి అంటే వైరంగ్తే అనేటటువంటి ఒక విలేజ్ అండి. సో ఈ రెండు విలేజెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది చెలరేగడం అనేది జరిగింది. సో డేస్ బిఫోర్ దిస్ కాన్ఫ్లిక్ట్ అక్టోబర్ 9th లో కూడా వైలెన్స్ అనేది దవ్వడం అనేది జరిగింది. ఎక్కడ? కరీంగంజ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం. అస్సాంలో ఉండేటటువంటి కరీంగంజ్, ఇదిగోండి ఇది అస్సాంలో ఉన్నటువంటి కరీంగంజ్ అనమాట. సో అక్కడ ఆ పీపుల్ కి అండ్ దాంతోపాటు ఇది మిజోరాంలో ఉన్నటువంటి మామిత్ పీపుల్, చూడండి మామిత్ డిస్ట్రిక్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కూడా కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయింది, వాళ్ళ మధ్య కూడా కాన్ఫ్లిక్ట్ అనేది జరిగింది. On October 9th, a farm hut and a betel hut plantation belonging to two Mizoram residents were set on fire. సో అక్టోబర్ 9th ఏం జరిగింది అప్పుడు? సో పూరి గుడిసెలు ఏవైతే ఉన్నాయో, పూరి గుడిసెలు, చిన్న చిన్న షాప్స్ ఏవైతే ఉన్నాయో, మిజోరాం పీపుల్ సంబంధించిన చిన్న చిన్న షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నిప్పంటించడం అనేది జరిగింది. దో ఇది ఒరిజినల్ మ్యాప్స్ లోని గట్రా గవర్నమెంట్ ఎలా రికగ్నైజ్ చేస్తుంది అంటే దిస్ పర్టిక్యులర్ సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అస్సాం అయినప్పటికీ అక్కడ ఉండేటటువంటి రెసిడెంట్స్ ఎవరు అంటే మిజోరాం పీపుల్ అండి. మిజోరాం పీపుల్ అక్కడ ల్యాండ్స్ ని కల్టివేట్ చేయడం అనేది జరుగుతుంది, అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు అనేవి చేస్తుంది. సో ఇప్పుడు అస్సాం పీపుల్ ఏం చేద్దాం అనుకున్నారు, తిరిగి దాన్ని ఆక్రమించుకుందాం, ఎందుకంటే దట్ పర్టిక్యులర్ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అస్సాం కదా రికార్డ్స్ లో. సో అస్సాం పీపుల్ ఏమనుకుంటున్నారు, అక్కడ వాళ్ళు ఉండకూడదని చెప్పి వాళ్ళని తరిమేయాలని చూస్తున్నారు మిజోరాం వాళ్ళని. In the second instance in Kachar, some people from Lailapur had pelted Mizoram police personnel and Mizoram residents with stones. సో మనకి ఏం జరిగింది, కచార్ డిస్ట్రిక్ట్ లో ఉండే, అస్సాంలో ఉండేటటువంటి కచార్ డిస్ట్రిక్ట్ లో ఉండేటటువంటి కొంతమంది ప్రజలు ఏం చేశారు, మిజోరాం ప్రజల మీద, మిజోరాం పోలీసుల మీద స్టోన్ పెల్టింగ్ అనేది చేశారు, రాళ్ళు విసరడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ దట్ వర్ హ్యాపెండ్ ఇన్ అక్టోబర్ 2020. అందుకే ఈ ఘర్షణలు అనేవి ఇంకాస్త సివియర్ అవ్వడం అనేది జరిగింది. అస్సాంకి మిగిలిన స్టేట్స్ తో విచ్ వర్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ అస్సాం, దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ కానీ, నాగాలాండ్ కానీ, మేఘాలయ ఏదైతే ఉంటుందో మేఘాలయ, వీటితో ఉండేటటువంటి డిస్ప్యూట్స్ తో పోలిస్తే మిజోరాం డిస్ప్యూట్ అనేది అంత పెద్ద వైలెంట్ డిస్ప్యూట్ ఏం కాదు. బట్ కానీ ఎందుకు ఇంత సివియర్ గా చెలరేగింది అంటే దీస్ ఇన్సిడెంట్స్ వలన. అర్థమైందా నాన్న? నెక్స్ట్ చూడండి అమ్మా. మరి వాట్ లెడ్ టు ద వైలెన్స్ అండ్ క్లాషెస్, ఎందుకు ఈ వైలెన్స్ ఈ క్లాషెస్ అనేవి జరుగుతున్నాయి? మొదట డిఫరెంట్ పర్సెప్షన్ ఆన్ బార్డర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అని. మిజోరాం ఏమని చెప్తుంది, నోటిఫికేషన్ ఆఫ్ లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1875 మీరు కన్సిడర్ చేయండి అంటుంది. బట్ అస్సాం ఏమంటుంది, 1933 నోటిఫికేషన్ కన్సిడర్ చేస్తున్నాము అంటుంది. సో దిస్ ఈస్ ద మేజర్ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ సెకండ్ ఏంటి, ద ల్యాండ్ క్లైమ్డ్ బై అస్సాం హ్యాస్ బీన్ కల్టివేటెడ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ బై ద మిజోరాం పీపుల్. సో అస్సాం ఏదైతే సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే క్లైమ్ చేస్తుందో అక్కడ ఎక్కువగా మిజోరాం పీపుల్ వ్యవసాయం అనేది చేస్తున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు అనేవి చేసుకుంటున్నారు. ఒక్కసారిగా వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల నుంచి వాళ్ళని తరిమి కొడితే వాళ్ళ కోపం వస్తుంది కదా. సో అందుకు ఇది ఒక పీపుల్ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఒక ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ గా మారడం అనేది జరిగింది. అండ్ ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ అనేది పీపుల్ మధ్య క్లాషెస్ కి కారణం అవ్వడం అనేది జరిగింది. Although the contested land was historically cultivated by Mizoram residents, on paper it fell in the Singlak Forest Reserve, that is under Karimganj jurisdiction. సో ఏం చెప్పుకున్నాము, సో ఆల్దో మిజోరాం రెసిడెంట్స్ దాన్ని కల్టివేట్ చేసుకుంటున్నప్పటికీ దిస్ పర్టిక్యులర్ సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో అది ఆన్ పేపర్, సో రికార్డ్స్ ప్రకారం దేనికి చెందుతుంది, దేని అండర్లోకి వస్తుంది, అస్సాంలోకి చెందినటువంటి కరీంగంజ్ జ్యూరిస్డిక్షన్, కరీంగంజ్ డిస్ట్రిక్ట్ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అందుకు కరీంగంజ్ పీపుల్, కచార్ పీపుల్ ఏం చేస్తున్నారు, సో మా ల్యాండ్స్ మాకు కావాలని చెప్పి అనుకుంటారు. బకార్ వ్యాలీలో ఉండేటటువంటి దిస్ పర్టిక్యులర్ టెరిటోరీస్ ఏవైతే ఉన్నాయో తిరిగి తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. అది కాన్ఫ్లిక్ట్ కారణమైంది. దాంతోపాటు ఇల్లీగల్ బంగ్లాదేశీస్ కూడా ఒక ప్రాబ్లం. ఏం చెప్తారు అంటే ఆ ల్యాండ్ ఇన్హాబిట్ చేస్తున్నటువంటి పీపుల్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైంలో, అంటే 1971 నుంచి 1975 టైంలో ఇల్లీగల్ గా బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చినటువంటి పీపుల్. అర్థమైందా? వాళ్ళు భారతదేశంలోకి అడుగు పెట్టడం అనేది జరిగింది, బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి. వాళ్ళు ఇల్లీగల్ బంగ్లాదేశీస్ అక్కడికి వచ్చి వాళ్ళ డెల్లింగ్స్ గట్రా ఏర్పాటు చేసుకోవడం వల్ల, గుడిసెలు గట్రా నిర్మించుకోవడం వల్ల మా లోకల్ పీపుల్, భారతదేశానికి, భారత సంతతికి చెందినటువంటి ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. అర్థమైందా? దీన్ని మనం రెఫ్యూజీ క్రైసిస్ కింద కూడా చూడాలి అని చెప్పి దీస్ పర్టిక్యులర్ మిజో సివిల్ సొసైటీ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా?
దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ టాపిక్. కంప్లీట్గా డీటెయిల్డ్గా మీకు ఈ టాపిక్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఇలాగే ప్రతి ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ప్లీజ్ ట్రై టు జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. నో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టాటస్ ఆఫ్ ప్రిపరేషన్, సో మీరు ఎప్పుడు అటెంప్ట్ ఇస్తున్నారు లేకపోతే ఏది సంబంధం లేకుండా జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా వాలిడేషన్ అయితే జరుగుతుంది. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. Defense Acquisition Council clears proposals worth 7,965 crore. Very very important article regarding GS paper 3 అండి. డిఫెన్స్ టెక్నాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. చూడండి అన్న, న్యూస్లోకి ఏమొచ్చింది. డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ విచ్ ఇస్ ఎ స్పెషల్ బాడీ టు ప్రొక్యూర్ డిఫరెంట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఫర్ ఆల్ అవర్ ఫోర్సెస్. సో మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. సో ఇది ఇండిజినైజేషన్ వైపు అడుగులు పెడదామని చూస్తుంది. డిఫెన్స్ ఇండిజినైజేషన్ వైపు అంటే దేశీయ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచే డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేయించాలి, విదేశాల నుంచి తీసుకోకూడదు అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2019లో 2019లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో మనం ఒక అగ్రిమెంట్ అనేది చేసుకున్నాం. ఏంటి? టు ప్రొక్యూర్ 13 MK45 127mm నేవల్ గన్స్. మొత్తం $1 బిలియన్ డీల్ అండి ఇది. సో ఈ డీల్ చేసుకోవడం అనేది జరిగింది, ప్రొక్యూర్ చేసుకుంటామని చెప్పి. కానీ ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ అగ్రిమెంట్ని, ఆ టెండర్ని కంప్లీట్గా మనం క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. యుఎస్ నుంచి నేవల్ గన్స్ ప్రొక్యూర్ చేసేటటువంటి టెండర్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే ఎస్టిమేటెడ్ కాస్ట్ని 50% పెంచేయడం అనేది జరిగింది. అంటే $1.5 బిలియన్ అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అండ్ దాంతోపాటు లిమిటెడ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, టెక్నాలజీ కూడా మనకి అంత ఎక్కువగా ట్రాన్స్ఫర్ అనేది చేయట్లేదు. సో మనం అనుకున్నంతగా ట్రాన్స్ఫర్ చేయట్లేదు. అందుకే డీల్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. దానికి బదులు అప్గ్రేడెడ్ సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ SRGM ఇవేవైతే ఉంటాయో ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి BHEL నుంచి, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ప్రొక్యూర్ చేసుకోవాలి. ఇట్ ఈస్ అన్ ఇండిజినస్ కంపెనీ, ఇండియన్ కంపెనీ, అండ్ ఇట్ విల్ ఇన్ టర్న్ ప్రమోట్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ప్రమోట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు దీనివల్ల సుమారు 3,000 crores ఏవైతే ఉన్నాయో మిగులుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. సో మొత్తం డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ నిన్న 7,965 crores విలువైనటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉంటాయో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది. అంత మొత్తంలో అంత విలువైనటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని ప్రొక్యూర్ చేసుకుంటామని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో డొమెస్టిక్ సోర్సెస్ నుంచి 12 లైట్ యూటిలిటీ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకుంటాం, ముఖ్యంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి. అండ్ లింక్స్ U2 FCS ఏదైతే ఉంటుందో, ఫైర్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మేము తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ మేము ఎందుకు ఇది చేస్తున్నామంటే టు ఎన్ష్యూర్ డిటెక్షన్, టు ఎన్హాన్స్ ట్రాకింగ్ క్యాపబిలిటీస్, టు ఎన్హాన్స్ ఎంగేజ్మెంట్ క్యాపబిలిటీస్ ఆఫ్ వార్షిప్స్ యొక్క ఎంగేజ్మెంట్ క్యాపబిలిటీస్ ని ఎన్హాన్స్ చేయడానికి అండ్ డిఫెన్స్ ని మోడర్నైజ్ చేయడానికి, డిఫెన్స్ సెక్టార్ని మోడర్నైజ్ చేయాలని చెప్పి ఈ కొత్త తరహా ప్రపోజల్స్ అనేవి, చాలా ఎక్కువ ప్రపోజల్స్ అనేవి మధ్య క్లియర్ చేయడం అనేది జరుగుతుంది అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది నాకు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. చాలా చిన్న ఆర్టికల్, మీకు ఈజీగా అర్థమైందనే అనుకుంటున్నాను. నాకు మీరు కామెంట్ బాక్స్లో డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అనే విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. రైట్, సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా టు హెల్ప్ కంట్రీస్ ప్రోన్ టు క్లైమేట్ చేంజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 ఇంటర్ గవర్నమెంటల్ కాన్ఫరెన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. చూడండి అన్న, న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 యొక్క సమిట్ ఏదైతే ఉంటుందో, క్లైమేట్ సమిట్ ఏదైతే ఉంటుందో అది యూకేలోని గ్లాస్గోలో జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. సో దీనిలో భాగంగా ఇండియా కేమ్ అప్ విత్ ఎన్ అంబిషియస్ ఇనిషియేటివ్. ఇండియా ఒక అంబిషియస్ ఇనిషియేటివ్తో ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ వాట్ ఈస్ దట్ ఇనిషియేటివ్ నేమ్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలెంట్ ఐలాండ్ స్టేట్స్. రైట్, దిస్ ఈజ్ ఐరిస్. దీంతో ముందుకు రావడం అనేది జరిగింది. సో దీన్ని ఉపయోగించి దే వాంట్ టు డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్మాల్ ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు.
ముఖ్యంగా క్లైమేట్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లైమేట్ చేంజ్ని తట్టుకొని నిలబడేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో తట్టుకొని నిలబడడానికి ఉపయోగపడేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని బిల్డ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు చిన్న ఐలాండ్ నేషన్స్ కోసం. ఎందుకు అంటే ఈ CO2 ఎమిషన్స్ ఇప్పటి వరకు హిస్టారికల్ గా వెదజల్లినవి డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్. అవి అసలు ఏమీ చేయలేదు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ ఏమీ లేదు, వాటి నుంచి అసలు ఎమిషన్సే లేవు. అయినప్పటికీ దే ఆర్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ దిస్ క్లైమేట్ చేంజ్ యొక్క భారం అవే మోయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు సిడ్స్, దట్ ఈస్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఫేసింగ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఫ్రమ్ ద క్లైమేట్ చేంజ్ నుంచి అవి బిగ్గెస్ట్ థ్రెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫేస్ చేయాల్సి రావడం అనేది జరుగుతుంది. అండ్ మోడీ కంగ్రాచులేటెడ్ ది CDRI కోయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో 2019లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. దీని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీనే స్టార్ట్ చేశారు. ఇట్ నౌ హ్యాస్ 40+ మెంబర్ స్టేట్స్. సో ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంగ్రాచులేట్ చేశారు, ఎందుకంటే ఫర్ కమింగ్ అప్ విత్ ఐరిస్, దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలెంట్ ఐలాండ్ స్టేట్స్. ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ 2 ఇనిషియేటివ్స్ దే ఆర్ నాట్ జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే నాట్ జస్ట్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే కాదు, బట్ ఆల్సో హ్యూమన్ వెల్ఫేర్. ఆ హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో మానవ సంక్షేమం కోసం కూడా ఇవి ఉపయోగపడతాయనే విధంగా నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొక విషయం ఏం చెప్పారు అంటే మన ఇస్రో ఏదైతే ఉంటుందో ఇట్ విల్ క్రియేట్ ఎ స్పెషల్ డేటా విండో, ఒక స్పెషల్ డేటా విండో అనేది క్రియేట్ చేస్తారు. అండ్ దే ప్రొవైడ్ దెమ్ విత్ టైమ్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ సైక్లోన్స్. ఈ స్మాల్ నేషన్స్ ఏవైతే ఉన్న ఐలాండ్ నేషన్స్ కి వాళ్ళకి సైక్లోన్స్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తారు. అండ్ కోరల్ రీఫ్ మానిటరింగ్ ఏదైతే ఉంటుందో దాని గురించి, అండ్ కోస్ట్ లైన్ మానిటరింగ్ ఏదైతే ఉంటుందో దాని గురించి త్రూ శాటిలైట్స్ ద్వారా మానిటర్ చేసి ఆ హెల్ప్ కూడా ఇస్రో నుంచి ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దీస్ ఇనిషియేటివ్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ దీస్ ఐలాండ్ నేషన్స్ టు మొబిలైజ్ టెక్నాలజీ అండ్ ఫినాన్స్. క్లైమేట్ చేంజ్ తో పోరాడడానికి కావాల్సినటువంటి టెక్నాలజీ అండ్ ఫినాన్స్ మొబిలైజ్ చేయడానికి ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నారు. అండ్ దే బెనిఫిట్ బోత్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్, ఆ దేశాల యొక్క ప్రజల తాలూకా జీవితాల్ని అండ్ వాళ్ళ తాలూకా లైవ్లీహుడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఎటువంటి భంగం వాటిల్లకుండా చూసుకునేందుకు ఈ ఇనిషియేటివ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ క్వాడ్ ఏదైతే ఉంటుందో క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ కంప్రైజెస్ ఆఫ్ 4 నేషన్స్. మీ అందరికీ నేను చాలా సార్లు చెప్పడం అనేది జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ దాంతోపాటు ఇండియా. క్వాడ్ తరపున ఆస్ట్రేలియా మాట్లాడుతూ ఏం చెప్పిందంటే ఇండియా తీసుకొచ్చినటువంటి 2 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్, దట్ ఈస్ CDRI కోయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఐరిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలెంట్ ఐలాండ్ స్టేట్స్, ఈ రెండింటికి మేము సపోర్ట్ చేస్తున్నాము, సపోర్ట్ గా ఉంటున్నాం అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. గత సంవత్సరం 600 బిలియన్ టన్స్ ఆఫ్ ఐస్ ఏదైతే ఉంటుందో అది మెల్ట్ అవ్వడం అనేది జరిగిందంటే గ్రీన్లాండ్ నుంచి. సో ఈ స్మాల్ ఐలాండ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి తప్పు లేకుండా గ్లోబల్ వార్మింగ్ ని అవి కలగజేయకుండా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ కి వాటి కంట్రిబ్యూషన్ ఏం లేకుండా అవి పాపం చాలా ఇబ్బంది పడాల్సి రావడం అనేది జరుగుతుంది. వాటి ఎగ్జిస్టెన్స్ కి క్వశ్చన్ మార్క్ ఏర్పడింది, వాటి తాలూకు అస్తిత్వానికి క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడడం అనేది జరిగింది. ఇది మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. సో డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. పర్ఫెక్ట్ నాన్న. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఈరోజు హిందూ అనాలిసిస్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నేను క్యాట్సా గురించి ఇంకొక ఆర్టికల్ వచ్చింది, దాని గురించి నేను మొన్న ఆల్రెడీ చెప్పేశాను. అండ్ అందుకే అది మళ్ళీ ఐ నాట్ టేకింగ్ అప్ దట్ పర్టిక్యులర్ ఆర్టికల్. అండ్ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంది. ఐ విల్ కమ్ అప్ విత్ అన్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియో. అది డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలి, బికాస్ దట్ విల్ బి ఎ ప్రాబబుల్ క్వశ్చన్ ఫర్ అవర్ మెయిన్స్. తర్వాత 2022 మెయిన్స్ కానీ 21 మెయిన్స్ కానీ దాని నుంచి క్వశ్చన్ అనేది రావచ్చు. సో దాని మీద డీటెయిల్డ్గా ఒక ఎక్స్ప్లెయిన్డ్ వీడియో అనేది చేద్దాం. ఓకేనా? రైట్ నాన్న. మరి ఈరోజు హిందూ అనాలిసిస్లో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి నాన్న, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సెంటర్ టు స్క్రాప్ కాస్ట్ బేస్డ్ పేమెంట్స్ ఫర్ మన్రేగా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు మన్రేగా అంటే ఏంటో ముందు అర్థం కావాలి. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, అది తెలుసుకున్న తర్వాత ఈ ఆర్టికల్లో ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. న్యూస్ ఆర్టికల్లో జాగ్రత్తగా వినండి. రైట్ మరి లెట్ us look at this మన్రేగా స్కీమ్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో గాంధీ మహాత్ముడు ఒక మాట అనడం అనేది జరుగుతుంది. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ఇట్స్ విలేజెస్ అని చెప్తూ అంటారండి. భారతదేశం యొక్క భవిష్యత్తు భారతదేశం యొక్క పల్లెల్లోనే దాగి ఉంటుంది అంటారు. సో గ్రామాలను నువ్వు చక్కగా చూసుకోగలిగితే, విలేజ్లో ఉండేటటువంటి పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్ జీవనాధారాన్ని నువ్వు ఎన్ష్యూర్ చేయగలిగితే తప్పకుండా ఈ దేశం యొక్క అభివృద్ధిని నువ్వు చూడగలవు అని మహాత్మా గాంధీ యొక్క ఉద్దేశం. సో అందుకోసం అని చెప్పి ఈ మన్రేగా స్కీమ్ తీసుకురావడం అనేది జరిగింది.
సో వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ దిస్ మన్రేగా స్కీమ్? సో ఇక్కడ చిన్న అక్షరాలు మీకు కనిపించవచ్చు. సో మీరు ఏం చేస్తారండి, నేను ఇక్కడ జూమ్ కూడా చేస్తాను. మీరు ఏం చేస్తారు అంటే కొద్దిగా క్వాలిటీ, హైయెస్ట్ క్వాలిటీ పెట్టుకొని చూడండి, మీకు క్లారిటీగా లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి. చూడండి, వై దిస్ మన్రేగా స్కీమ్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ లేదా స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు? బికాస్ లార్జ్ అండర్ ఎంప్లాయిడ్ అండ్ సర్ప్లస్ లేబర్ ఫోర్స్ ఇన్ రూరల్ ఏరియాస్ విత్ లిటిల్ ఆర్ నో స్కిల్స్. చాలా మంది రూరల్ ఏరియాస్ లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండర్ ఎంప్లాయిడ్ గా ఉండడం అనేది జరుగుతుంది. చాలా ఎక్కువ మంది లేబర్ ఫోర్స్, సర్ప్లస్ లేబర్ ఫోర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి స్కిల్స్ అనేవి లేకుండా, వాళ్ళు అసలు ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా ఖాళీగా ఉంటున్నారు. సో ఎప్పుడు హ్యూమన్స్ ఆర్ ఆల్సో రిసోర్సెస్, మీ అందరికీ తెలుసు. రిసోర్సెస్ నువ్వు ఎప్పుడైతే బెటర్గా మేనేజ్ చేస్తావో అప్పుడు ఒక ప్రోగ్రెస్ అనేది ఉంటుంది, అంతేనా? సో రిసోర్సెస్ని బెటర్గా, ఏ రిసోర్స్ వేస్ట్ అవ్వకూడదు, ఈవెన్ హ్యూమన్ రిసోర్సెస్ కూడా వేస్ట్ అవ్వకూడదు. ఇప్పుడు సపోజ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ వేస్ట్ అవ్వకూడదు అనుకోండి, అందుకే ఏం తీసుకొచ్చారు, బ్యాంకులు తీసుకురావడం అనేది జరిగింది. బ్యాంకులు ఏం చేస్తాయి, ఫినాన్షియల్ రిసోర్సెస్ని మేనేజ్ చేస్తాయి. ఫినాన్షియల్ రిసోర్సెస్ సర్ప్లస్ ఉన్నవాడు ఎవరైతే ఉంటాడో వాడి దగ్గర నుంచి డిపాజిట్లు సేకరిస్తాయి. ఫినాన్షియల్ రిసోర్సెస్ డెఫిసిట్ ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో ఆయనకి లోన్ల రూపంలో డబ్బులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఒకడి దగ్గర ఒకడు డిపాజిట్ సర్ప్లస్ ఉన్నవాడు వాడి రిసోర్సెస్ వేస్ట్ అవ్వకుండా బ్యాంక్స్ ఏవైతే ఉన్నా అవి ఎన్ష్యూర్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అనేటటువంటి ప్రాజెక్ట్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అనే దగ్గర ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి వాటర్ డ్రా చేస్తారు. డ్రాట్ ప్రోన్ ఏరియాస్, కరువు కాటకాలతో బాధపడుతున్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వాటర్ పంపిస్తారు. అర్థమైందా? దిస్ ఈస్ ద బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అనుకోవచ్చు. సో అలాగే హ్యూమన్ రిసోర్సెస్ని కూడా బెటర్గా మేనేజ్ చేసాం అనుకోండి, అప్పుడు నీకు ఏం జరుగుతుంది, ప్రోగ్రెస్, దేశం తాలూకు అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి, అందుకే దీన్ని తీసుకొచ్చారు. లైవ్లీహుడ్ ఇన్సెక్యూరిటీ ఫర్ మిలియన్స్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ఉండేటటువంటి చాలా మంది పీపుల్కి జీవనాధారం, లైవ్లీహుడ్ సెక్యూరిటీ అనేది లేదు. అర్థమైందా? అంటే పని ఈ 365 రోజులు దొరుకుతుందా అంటే దొరకట్లేదు. ఓన్లీ సోయింగ్ అంటే ఉడుపులు అండ్ దాంతోపాటు కోతల సమయంలోనే వాళ్ళు పనిచేస్తున్నారు, మధ్యలో ఖాళీగా ఉండడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి మరి పేదరికంతో బాధపడుతున్నారు, వాళ్ళకి లైవ్లీహుడ్ ఎన్ష్యూర్ చేయాలంటే ఇలాంటి స్కీమ్స్ అవసరం. లిటిల్ ఆర్ నో పార్టిసిపేషన్ ఆఫ్ పూర్ ఇన్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్. సో రోడ్లు వేయడం, దాంతోపాటు డ్యాములు కట్టించడం, వీటన్నింటిలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టిసిపేషన్ అనేది తక్కువగా ఉంటుంది, రైట్? బికాస్ ఇండియా ఈజ్ ఎ సోషలిస్ట్ కంట్రీ కాబట్టి వి ఫాలో దీస్ వెల్ఫేర్ మెజర్స్ అనే వెల్ఫేర్ స్టేట్ ని బిల్డ్ చేయాలని చెప్పి అనుకుంటాం. సంక్షేమ రాజ్యాన్ని బిల్డ్ అనేటటువంటి లక్ష్యం ఉన్నటువంటి దేశం కాబట్టి మనం ఏం చేస్తాం, పెద్దవాడి దగ్గర, బాగా సంపాదించేవాడి దగ్గర పన్నులు తీసుకొని పేదవాడు ఎవరైతే ఉన్నారో పేదవాడికి వెల్ఫేర్, సంక్షేమాన్ని అందించడం అనేది జరుగుతుంది. సో పెద్దవాడు అంటే డబ్బున్నవాడు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, కానీ పేదవాడు పార్టిసిపేట్ చేస్తున్నాడా అంటే చేయట్లేదు. సో పేదవాళ్ళని కూడా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయాలి, అప్పుడే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది, సమ్మిళిత అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. ఇంక్లూజివ్ అంటే ఏంటమ్మా, పార్టిసిపేషన్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. అర్థమైందా? అందరూ పార్టిసిపేట్ చేయాలి, మెన్ పార్టిసిపేట్ చేయాలి, ఉమెన్ పార్టిసిపేట్ చేయాలి, హిందువులు పార్టిసిపేట్ చేయాలి, ముస్లింలు, సిక్కులు అండ్ వివిధ కులాల వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తే దాన్ని ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాం. దాన్ని ఎన్ష్యూర్ చేయడం కోసం హెవీ డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ లైవ్లీహుడ్. సో జీవనాధారం కోసం ఎక్కువగా వాళ్ళు అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయితే ఏంటి ప్రాబ్లం సార్, కొన్ని ఎంతో కొంత కడుపు నిండుతుంది కదా అంటే, అగ్రికల్చర్ ఇస్ ద మోస్ట్ వాలటైల్, ఇట్ డిపెండ్స్ ఆన్ మాన్సూన్స్. ఒకవేళ మాన్సూన్స్ ఫెయిల్ అయినా, క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో ఆ ఎఫెక్ట్, లేకపోతే ప్రైస్ వాలటాలిటీ, ధరలు అనేవి ఒక్కసారిగా తగ్గిపోయాయి అనుకోండి, రైతు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో రైతుకి లైవ్లీహుడ్ అనేది మిగిలిన సమయాల్లో ఎన్ష్యూర్ చేయడానికి ఒక్క అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వకుండా చూడడానికి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 5 రిసోర్సెస్ ఆఫ్ వెల్త్ అండి. ఒక్క దాని మీద మీరు ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. మీరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, దాని మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. మీకు 5 స్ట్రీమ్స్ ఆఫ్ వెల్త్ అనేది తప్పకుండా, 5 విషయాల నుంచి, 5 సోర్సెస్ నుంచి మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉండాలి. ఎయిదర్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కానీ, లేకపోతే అదర్ ఆస్పెక్ట్స్ నుంచి కానీ, ఏదో ఒకటి, ఒక బిజినెస్ని ఇన్వెస్ట్ చేయడం కానీ, ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించండి. సో ఒక్క అగ్రికల్చర్ మీద లైవ్లీహుడ్ డిపెండ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి, ఇట్ ఈస్ ఫినాన్షియలీ నాట్ వైబుల్ కాబట్టి గవర్నమెంట్ ఈ చర్య తీసుకుంది. లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ ప్రొడక్టివ్ అనేది తక్కువగా ఉంటుంది, అగ్రికల్చర్ ఈల్డ్ అనేది, దిగుబడి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి, సో దాని నుంచి ప్రజల్ని కాపాడడానికి, రూరల్ ఏరియాస్లో ఉండే పీపుల్ని కాపాడడానికి దీన్ని తీసుకొచ్చారు. లో అండ్ అన్ఈక్వల్ వేజ్ రేట్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్, మగవాళ్ళకి ఆడవాళ్ళకి వేజ్ రేట్స్ అనేవి అన్ఈక్వల్ గా ఉండడం వల్ల లైవ్లీహుడ్ అనేది ఎన్ష్యూర్ అవ్వట్లేదు, సోషల్ సెక్యూరిటీకి దూరం అవుతున్నారు రైతులు అని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్,
అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది ఫాలో అవ్వకపోవడం వల్ల ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్గా డిగ్రేడ్ అవుతుంది. సో సమ్ సెట్ ఆఫ్ పీపుల్, రైతులుగా ఉన్నటువంటి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన కొంతమందిని డైవర్సిఫై చేస్తే వేరే ఫీల్డ్స్కి మంచిది అనేటటువంటి ఉద్దేశంతో కూడా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ మన్రేగా ప్రాజెక్ట్ ద్వారా డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్కి కావాల్సినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ని కూడా తీసుకురావచ్చు. సపోజ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటివి ఏవైనా ఏర్పాటు చేయొచ్చు, ఇలాంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేయొచ్చు, కాలువలు తవ్వచ్చు, ఇలాంటివి ఏమైనా. రైట్. సో నెక్స్ట్ చూడండి మన్రేగా 2006లో మన్రేగా ఫస్ట్ టైం నోటిఫై చేయడం అనేది జరిగింది ఆన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఇన్ 200 ఆడ్ డిస్ట్రిక్ట్స్. సో 200కు పైచిలుకు డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయి జిల్లాల్లో అక్రాస్ ద కంట్రీ మొదటిసారి మన్రేగా స్కీమ్ని ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్, ఒక పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారు. సో దిస్ వాజ్ ఫర్ ద ఫస్ట్ టైం దిస్ మన్రేగా ప్రొవైడెడ్ లీగల్ గ్యారంటీ ఫర్ వేజ్ ఎంప్లాయ్మెంట్ అండి. సో ఉద్యోగం ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లాంటిది ఇది. అర్థమైందా? అంటే కన్ఫామ్ గా గ్యారంటీగా ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తారు, లీగల్ గ్యారంటీ ఇస్తారు. అంటే ఒకవేళ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేకపోతే నువ్వు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు, గవర్నమెంట్కి సూ చేయొచ్చు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ అని చెప్పి అనుకోవచ్చు. సామాజిక సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక గ్రేటెస్ట్ ప్రోగ్రామ్ అండి. అండ్ ఈజ్ ఆల్సో డిజైన్డ్ యాజ్ పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్. పేదరిక నిర్మూలన పథకం కింద కూడా మనం దీన్ని ఇది చేయొచ్చు. అండ్ ఇది ఏమి ఇస్తుంది మన్రేగా? 100 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ ఈచ్ ఇయర్. ప్రతి సంవత్సరం అంటే 365 రోజుల్లో 100 పని దినాలు ఏవైతే ఉన్నాయో అవి కల్పించాలి. 100 పని దినాలు కావాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి. ఇట్ కంబైన్స్ ద ట్విన్ గోల్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్, జీవనాధారం అంటే మనకి ఉద్యోగం ప్రొవైడ్ చేయడమే కాకుండా క్రియేషన్, ఎసెట్ క్రియేషన్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ఎసెట్ క్రియేషన్ కూడా ఉపయోగపడుతుంది. సపోజ్ వీళ్ళందరూ కలిసి ఒక బావి తవ్వచ్చు, లేకపోతే ఒక 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 రోడ్ వేయచ్చు, లేకపోతే ఒక ట్యాంక్ కట్టచ్చు. సో ఒకవైపు అసెట్ క్రియేషన్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ కూడా పీపుల్కి దొరకడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో లెట్ us look at different salient features of this particular scheme. All rural households in rural areas whose adult members volunteer to do unskilled manual work eligible. So it is a demand driven scheme అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అమ్మ. అంటే ఎవరైతే ఊళ్ళో ఉండేటటువంటి అడల్ట్ మెంబర్స్ ఎవరైతే అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఏంటి ఈ తాలూకా వర్క్ అనేది తప్పకుండా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. జాబ్ కార్డు కూడా తప్పకుండా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్స్ కి హూ ఇస్ విల్లింగ్ టు వర్క్ అండర్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ప్రతి ఒక్కరికి జాబ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయాలి. అండ్ దాంతోపాటు చాయిస్ ఆఫ్ వర్క్స్ డన్ త్రూ విలేజ్ లెవెల్ ప్లాన్స్. ఏ పని చేయాలి అంటే ట్యాంక్ కట్టుదామా, కెనల్ కడదామా, కాలువ నిర్మిద్దామా, రోడ్లు వేద్దామా, ఇలాంటిది విలేజ్ లెవెల్లోనే ప్లాన్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. మామూలుగా మోస్ట్ ప్రాబబుల్లీ విలేజ్ యొక్క గ్రామ సభ. గ్రామ సభ అంటే అర్థం ఏంటి? సెట్ ఆఫ్ యూనో ఒక విలేజ్ లో ఓటు హక్కు ఉన్నటువంటి పీపుల్ అందరూ గ్రామ సభలో మెంబర్స్ గా ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళందరూ కలిసి గ్రామ సభ మీటింగ్ లో డెసిషన్ తీసుకుంటారు. And 50% or more of work to be executed by పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద వర్క్ ఎవరు చూసుకుంటారు? పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవడం అనేది జరుగుతుంది. గ్రామ పంచాయతీ ముఖ్యంగా చూసుకోవడం అనేది జరుగుతుంది. వర్క్ ఫోకస్ ఆన్ ఏరియాస్ లైక్ వాటర్ కన్జర్వేషన్. వాటర్ కన్జర్వేషన్ గురించి అంటే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటివి, కాలువలు తవ్వడం కానీ, లేకపోతే చెరువులు తవ్వడం కానీ, బావులు తవ్వడం కానీ ఇవి చేస్తారు. ల్యాండ్ డెవలప్మెంట్, ప్రొవిజన్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీ, నీళ్ళు ఏవైతే ఉంటాయో నీళ్ళని సరిగ్గా అందించేటటువంటి విషయం. రైట్. సో బిలో పవర్టీ లైన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ప్రైవేట్ ల్యాండ్లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయడం. రూరల్ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో రూరల్ కనెక్టివిటీ అంటే రోడ్లు లాంటివి నిర్మించడం, ఇలాంటివి చేస్తారు. సో ఈ మన్రేగా స్కీమ్లో కాంట్రాక్టర్స్, దళారులు, ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా బ్యాన్ అవుతారండి. అదే కంప్లీట్ డెసిషన్ ఎవరు తీసుకోవడం అనేది జరుగుతుంది? పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ అండ్ దాంతోపాటు విలేజ్ లెవెల్ గ్రామ సభ తీసుకోవడం అనేది జరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎలోయన్స్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఒకవేళ జాబ్ని ప్రొవైడ్ చేయలేకపోతే విత్ ఇన్ ద 15 days ఆఫ్ అప్లికేషన్, నువ్వు అప్లై చేసుకున్నటువంటి 15 రోజుల్లో గవర్నమెంట్ అనేది ఉద్యోగం నీకు ఇప్పించకపోతే నీకు నిరుద్యోగ భృతి ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సోషల్ ఆడిట్ మేడ్ మ్యాండేటరీ. సో ఈ లెక్కలు ఏవైతే ఉంటాయో ఈ లెక్కలు సోషల్ ఆడిటింగ్ ద్వారా లెక్కలు అనేవి చూడడం అనేది కూడా జరుగుతుంది. సోషల్ ఆడిట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ టాపిక్ దట్ యు రీడ్ ఇన్ గవర్నెన్స్. సో సూన్ ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ సోషల్ ఆడిట్. సోషల్ ఆడిట్ అనేది గవర్నెన్స్, నేనే లాస్ట్ ఇయర్ చెప్పాను గవర్నెన్స్లో.
సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఒకసారి మనం వీడియో చేద్దాంలేండి. సో ప్రస్తుతానికి లెక్కలు సరిచూడడం అనుకోండి. సో ఎంత మొత్తం ఖర్చు అవుతుంది, సో ఎలా ఖర్చు అవుతుంది, మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది, లేబర్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ చూడడం అనమాట. సో సక్సెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ హ్యాస్ లెడ్ టు క్రియేషన్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రూరల్ ఇండియా. రూరల్ ఇండియాలో ఈ బావులు కానీ, రోడ్లు కానీ, చెరువులు కానీ నిర్మించడానికి చాలా చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి. దాంతోపాటు క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఆల్సో ఏబుల్ టు అప్లిఫ్ట్ రూరల్ ఉమెన్ తాలూకా స్థాయిని పెంచింది. స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, వాళ్ళు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి వాళ్ళు చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు అవుట్ ఆఫ్ ద టోటల్ జాబ్స్ క్రియేటెడ్ సో ఫార్ ద పర్సంటేజ్ ఆఫ్ అవర్స్ పుట్ ఇన్ బై ద ఉమెన్ హ్యాస్ ఇంక్రీజ్ స్టడీలీ. ఎక్కువ మంది ఆడవాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుందంట. సో అబౌవ్ ద స్టాట్యుటరీ మనకి 33% ఆఫ్ ద టోటల్ అవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉమెన్కే ఇవ్వాలి. అంటే పని దినాలు ఏవైతే ఉన్నాయో పని దినాల్లో 33% ఉమెన్కే ఇవ్వడానికి ప్రయత్నించాలండి. ఎక్కువ జాబ్ కార్డ్స్ ఉమెన్కే ఇవ్వాలి. సో దానికంటే ఎక్కువ మంది ఉమెన్ పనిచేస్తున్నారంట. అవుట్ ఆఫ్ ఆల్ ద వర్కర్స్ బెనిఫిట్ అండర్ ద స్కీమ్ ద పర్సంటేజ్ ఆఫ్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ వర్కర్స్ హెస్ కన్స్టెంట్లీ బీన్ అబౌట్ 20%. సో 20% మంది స్కెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ ఉన్నారు. అండ్ ఎస్టీ వర్కర్స్ 17% ఉండడం అనేది జరిగిందంట. అర్థమైందా? సో వాళ్ళకు కూడా సో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా లైవ్లీహుడ్స్ ఎన్ష్యూర్ చేయడంలో ఇది నిజంగా మన్రేగా స్కీమ్ చాలా ఉపయోగపడుతుందని మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ప్రాబ్లమ్ ఏరియాస్ చూడండి. సక్సెస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈస్ వెరీ మచ్ రిలేటెడ్ టు ద వే ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో పరిపాలన బట్టి మన్రేగా స్కీమ్ యొక్క సక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. బికాస్ స్టేట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ ఇంప్లిమెంటింగ్ దిస్ పర్టికులర్ స్కీమ్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. డిలేడ్ మెజర్మెంట్ ఆఫ్ ద వర్క్ లీడ్స్ టు డిలేడ్ పేమెంట్ టు ద వర్కర్. వర్కర్స్కి పేమెంట్స్ అనేవి డిలే అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వర్క్ అనేది ఎంత చేశారు అని మెజర్ చేయడం చాలా డిలే అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వర్కర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్యాంక్ ఏదైతే ఉంటుందో బ్యాంక్ పట్టణంలో ఉన్నటువంటి బ్యాంక్కి వెళ్తున్నారు. బ్యాంక్ వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఏం డబ్బులు అనేవి మన్రేగా మనీ ఏదైతే ఉంటుందో అది పడలేదు ఇంకా అని తెలుస్తుంది. దానివల్ల వీళ్ళ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఒక రోజు పడుతుంది, ఆ రోజు వాళ్ళు కూలిపోతుంది. అండ్ దాంతోపాటు తిరగడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ వాళ్ళు భరించాల్సి రావడం అనేది జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తుందంటే రీసెంట్గా మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో వర్కర్స్ తాలూకా పేమెంట్స్ అనేవి డిలే అవుతున్నాయి. మస్టర్ రోల్స్ ఆర్ బీయింగ్ ఫాల్స్లీ క్రియేటెడ్ టు షో ద డిమాండ్ వైల్ దెర్ ఈస్ నన్. సో వర్క్కి డిమాండ్ అనేది లేకపోవడం, వర్కర్ డిమాండ్ అనేది లేకపోయినా సో ఈ మస్టర్ రోల్స్ ఏవైతే ఉంటాయో అంటే రిజిస్టర్స్ ఏవైతే ఉంటాయో అటెండెన్స్ రిజిస్టర్స్, సో వాటన్నింటినీ తప్పుగా వీళ్ళు క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్టేట్స్ అనేది తప్పుగా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది టు నో లూ ఆర్ టు అట్రాక్ట్ ఫండ్స్ ఫ్రమ్ ద సెంటర్. దెర్ ఈస్ ఆల్సో ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎలీట్ గ్రూప్స్ విత్ ఇన్ ద వర్కర్స్ క్యాప్చర్ మోస్ట్ ఆఫ్ ద జాబ్ కార్డ్స్. సో దీస్ క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కూడా తన క్యాస్ట్ సిస్టమ్ కూడా ఒక ప్రాబ్లమెటిక్ గా ఉండడం అనేది జరిగింది. మోస్ట్ ఆఫ్ ద జాబ్ కార్డ్స్ అనేవి ఎవరికి అందుతున్నాయంటే దిస్ ఎలీట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, హయ్యర్ క్యాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చేరడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అర్థమైందా? సో దీస్ ఆర్ మెయిన్ ఛాలెంజెస్ అండి. మన్రేగా మీద మీకు క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో చాలా జాగ్రత్తగా నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ అండి. మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ కనిపించకపోతే క్వాలిటీ ఏదైతే ఉంటుందో హయ్యర్ పిక్చర్ క్వాలిటీలో పెట్టుకోండి. కానీ చిన్న లైన్స్ ఉన్నాయి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్. ఇంకోసారి రిపీట్ అవ్వనివ్వండి. ఓకేనా? పర్ఫెక్ట్ నా. నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ వాజ్ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మన్రేగా స్కీమ్ గురించి అర్థమైంది కాబట్టి మనం న్యూస్ ఆర్టికల్లో ఏమొచ్చిందో చెప్దాం, వినండి. సో రీసెంట్గా మనం ఈ న్యూస్ని ఆల్రెడీ చూసాం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో వాటి వేజ్ పేమెంట్స్ అనేవి మొన్నటి వరకు ఎలా చేస్తున్నారు అంటే క్యాస్ట్ బేస్డ్గా చేయడం అనేది జరుగుతుంది. క్యాస్ట్ బేస్డ్గా వేజ్ పేమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే దీనివల్ల ఏం జరిగిందంటే స్కెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి విత్ ఇన్ 7 days క్యాస్ట్ పేమెంట్ అనేది పడిపోవడం అనేది జరిగింది. బట్ అదర్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో ఓబీసీలకు కానీ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టేకింగ్ 20 to 30 days, కొన్నిసార్లు 2 నెలలు పట్టినటువంటి సందర్భాలు కూడా ఉండడం అనేది జరిగింది. దీనివల్ల స్టేట్స్ ఏవైతే ఉన్నాయి, మన రాజస్థాన్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకి మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ద ఫినాన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ డైరెక్టెడ్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ టు రివర్ట్ టు ద ప్రీవియస్ సిస్టమ్ ఆఫ్ జనరేటింగ్ సింగిల్ మస్టర్, ఒకే మస్టర్లో అంటే సింగిల్ ఎఫ్టీఓ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లో ఇవ్వమని చెప్తున్నారు. అందరికీ ఒకేసారి పడిపోయేటట్టు ఒకేసారి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చూద్దామని చెప్తున్నారు. The center has decided to scrap the system of caste-based wage payments in the Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme after complaints from state governments. State governments నుంచి కంప్లైంట్స్ వచ్చాయి అండ్ మీడియా కూడా రీసెంట్ గా రిపోర్ట్ చేయడం అనేది జరిగింది. ద హిందూ నుంచి కూడా రీసెంట్ రిపోర్ట్ అనేది రావడం అనేది జరిగింది. అర్థమైందా?
మొన్న మార్చి 2వ తారీఖున మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కి ఫినాన్స్ మినిస్ట్రీ ఏం ఇష్యూ చేసిందంటే ఇన్స్ట్రక్షన్స్. సో 3 సెపరేట్ మస్టర్స్ అనేవి ఏర్పాటు చేయడం, 3 సెపరేట్ అకౌంట్స్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ మనకు కావాలి ఫర్ 3 క్యాస్ట్, అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి, షెడ్యూల్డ్ క్యాస్ట్ కి అండ్ దాంతోపాటు అదర్ పీపుల్ కి అని చెప్పడం అనేది జరిగింది. ఇప్పటి వరకు అలాగే చేశారు, కానీ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి చాలా కంప్లైంట్స్ అనేవి రావడం వల్ల ఏం జరిగింది, దేవర్ కొన్ని విలేజెస్ లో కొన్ని ఫ్రిక్షన్స్ కూడా కారణం అవడం అనేది జరిగింది అమాంగ్ కమ్యూనిటీస్. ఇది కమ్యూనిటీస్ మధ్య ఒక గొడవకు కూడా ఇది కారణం అవడం అనేది జరిగింది, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ జనరల్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య. అర్థమైంది, ఎందుకంటే డబ్బులు త్వరగా రాకపోతే ఎవరైనా అసంతృప్తి గురవుతారు, ఒకటికి వస్తుంది ఒకటికి రాలేదంటే ఇంకాస్త ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది, రైట్, అది ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. సో ఆ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ కంప్లైంట్ ఇవ్వగానే మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ సో పాత దానికే మళ్ళీ వెళ్దాం, సింగిల్ ఎఫ్టీఓ సింగిల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానికే వెళ్దాము అని చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అండి. సో ఈరోజు హిందూ అనాలిసిస్ డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్స్ప్లెనేషన్ వస్తే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. వీలైతే మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీలో అయినా జాయిన్ అవ్వండి. 7th వరకు మీకు ఆఫర్ కూడా ఉంది, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే అమ్మకాలి, రైట్. బాయ్ నాన్న.